హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారనే నేను అనుకుంటున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ నాకు కూడా మోటివేషన్‌లా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. మీ ఎనర్జీస్ చెక్ చేసుకోవడానికి అవుతుంది. అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఇలాంటి వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు. ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, వచ్చే నెల అంటే అక్టోబర్ 2025 ఎలా ఉంటుంది? మీ లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ తీసుకొస్తుంది? అసలు మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ మీకిచ్చే గైడెన్స్ ఏంటి? ఇలా అయితే చూద్దాం. ఎప్పట్లానే మీ ముందైతే 4 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి మేష, సింహ, ధనుస్సు రాశి ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి వృషభ, కన్య, మకర రాశి ఉన్నాయి. థర్డ్ కార్డ్ సెట్‌కి మిథున, తుల, కుంభ రాశి ఉన్నాయి. అండ్ ఫోర్త్ కార్డ్ సెట్‌కి కర్కాటక, వృశ్చిక, మీన రాశి ఉన్నాయి. మీ రాశి ప్రకారం అయితే మీరు కార్డ్ సెట్‌ని పిక్ చేసేసుకోవచ్చు. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కన టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్. ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ మేష, సింహ, ధనుస్సు రాశి వారు ఉన్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. చూద్దాం అసలు వచ్చే నెల అంటే అక్టోబర్ 2025 ఎలా ఉంటుంది? మీ లైఫ్‌లో అసలు ఎలాంటి చేంజెస్ వస్తాయి? మీరు అసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అనేదైతే చూద్దాం. కార్డ్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి నేను. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీ లైఫ్‌లో మేజర్ చేంజెస్ అయితే వస్తాయండి. మీరు కూడా ఎక్స్‌పెక్ట్ చేయరు. బట్ మీ లైఫ్‌లోనేంటంటే మేజర్ చేంజెస్ రావడం ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ మంత్ మీకెలా ఉంటుంది అంటే, మేబీ మీరేంటంటే ఒక న్యూ జాబ్ ఆఫర్‌ని గ్రాబ్ చేసుకోవడం కానీ, ఆర్ మీ లైఫ్‌లోకి ఒక పర్సన్ రావడం కానీ, అంటే కంప్లీట్‌గా ఒక డిఫరెంట్ చేంజ్‌నైతే మీరు ఫీల్ అవుతారు. మీ లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వడం కానీ, అంటే లొకేషన్ చేంజ్ అనేది ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అంటే మీరైతే అనుకోరు. మీ లైఫ్‌లోని మీరేంటంటే అంటే ఇలాంటి సిట్యుయేషన్స్ ఆర్ పర్టిక్యులర్‌గా ఇలాంటి ఒక ఫేజ్‌లోకి ఎంటర్ అవుతారని నాకు తెలిసి ఆల్రెడీ నేను మొన్న కూడా చెప్పాను. 4 కాస్మిక్ ఈవెంట్స్ జరిగాయి ఈ మంత్‌లో. ఈ కాస్మిక్ ఈవెంట్స్ వల్ల మీ లైఫ్‌లో మేబీ బిగ్ చేంజెస్ అయితే రావచ్చు. దానివల్ల మీరేంటంటే కొంతవరకు మీ లైఫ్‌ని ఒక డిఫరెంట్ వేలో ఎక్స్‌ప్లోర్ చేస్తారని చెప్పొచ్చు. ఆర్ న్యూ థింగ్స్ ఎక్స్‌పీరియన్స్ చేస్తారని చెప్పొచ్చు. అందులోని ఏదైనా కూడా ఉండొచ్చండి. అంటే ఇప్పుడు మీలో చాలా మంది జాబ్ కోసం ట్రై చేస్తున్నట్టయితే జాబ్ రావచ్చు. ఆర్ లొకేషన్ చేంజ్ అవ్వచ్చు. ఆర్ మీరు అనుకోని విధంగా మీ లైఫ్‌లోని ఏంటంటే సమ్ మేజర్ ట్రాన్స్‌ఫర్మేషన్స్ రావచ్చు. రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో సమ్ చేంజెస్ రావచ్చు. అంటే ఎలా చెప్పాలి అంటే మీ లైఫ్ ఇక్కడి వరకు రొటీన్‌గా ఒకే వేలో వెళ్తున్నట్టయితే ఇక్కడ మాత్రం మీకు ఏదో సమ్ బిగ్ చేంజ్ అయితే జరుగుతుంది. నాకు తెలిసి అది ఏదైనా కూడా అవ్వచ్చు. లైక్ ఇదేంటంటే మీరనుకున్న దానికంటే కూడా బిగ్‌గా ఉంటుందని చెప్పొచ్చండి. అండ్ థ్రిల్లింగ్‌గా కూడా ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యాక్చువల్‌గా ఇక్కడ సిట్యుయేషన్స్ కొన్ని మీరు ఫేస్ చేస్తూ ఉంటారు కదా! సమ్ ట్రబుల్స్ అనేవి ఉంటాయి కదా! మీ లైఫ్‌లో. ఇవి కూడా కొంత సాల్వ్ అవుతాయని మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. అంటే ఈ చేంజెస్ ఏవైతే వస్తున్నాయో కొన్ని ప్రాబ్లమ్స్ నుంచి మీరు బయట పడటం కానీ, ఆర్ కొన్ని మీరు ఇప్పటి వరకు ఫేస్ చేసినవి క్లియర్ అవ్వడం కానీ ఇలాంటివి కూడా జరుగుతాయండి. డెఫినెట్‌గా అక్టోబర్ మంత్‌లో మీ లైఫ్‌లోనైతే మీరు చాలా చేంజెస్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు.
అండ్ ఇంకొకటి ఏంటంటే కొన్ని విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలండి. మేబీ మీరేంటంటే మీ లైఫ్‌లో కొన్ని ఎక్స్‌పీరియన్స్ చేస్తారు న్యూ వేలో. ఆఫ్‌కోర్స్ ఇదైతే మీకు చాలా హ్యాపీగా అనిపిస్తది. మీరు అనుకున్న దానికంటే కూడా బిగ్ చేంజెస్ వస్తున్నాయి. మీకేంటంటే ఇప్పుడు తెలియకపోవచ్చు. ఎందుకంటే మీ లైఫ్ అంతా రొటీన్‌గా ముందుకు వెళ్తున్నట్టుగా పెద్దగా మీరేంటంటే చేంజెస్ ఎక్స్‌పెక్ట్ చేసినంత ఏం జరగట్లేదు అనేలా ఫీల్ అవ్వచ్చు. బట్ సడెన్‌గా బిగ్ చేంజెస్ అయితే వస్తాయండి. అయితే మీరిక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, లైఫ్‌లో గుడ్ థింగ్స్ జరుగుతుంటాయి, బ్యాడ్ థింగ్స్ జరుగుతుంటాయి. అలా చూసుకున్నట్టయితే కొన్ని విషయాల్లో మీరు జాగ్రత్తగా కూడా ఉండాల్సిన పరిస్థితయితే కనిపిస్తుంది. మెయిన్ ఎవరితోనైనా సరే మాట్లాడే దగ్గర కానీ, ఆర్ కొన్ని సిట్యుయేషన్స్ హ్యాండిల్ చేస్తున్న దగ్గర కానీ మీరేంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, రోడ్డు మీద వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆర్ పర్టిక్యులర్‌గా ఏవైనా కొన్ని డెసిషన్స్ తీసుకొని యాక్షన్ తీసుకుంటున్న దగ్గర జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తలైతే పాటించాల్సిన అవసరం ఉందండి. ఈవెన్ మీరు వర్క్ చేసే ప్లేస్ దగ్గర కూడా కొంత సేఫ్ ప్రికాషన్స్ అయితే తీసుకోవడం మంచిది. ఏది ఏమైనా సరే అంటే మీకంటూ కొంత స్పెషల్ కేర్ తీసుకోవడం బెటర్ అండి. హెల్త్ విషయంలో కూడా స్పెషల్ కేర్ తీసుకోవడం అయితే మంచిది. ఆఫ్‌కోర్స్ ఇక్కడ మీరొకటి గుర్తుపెట్టుకోవాలి. ప్రాబ్లమ్ అయితే ఉంటుంది. ఉండదు అని చెప్పను. కాకపోతే దీనికి మీకేంటంటే ఆ టైంకి ఎవరో ఒకళ్ళు సపోర్ట్ చేయడం కానీ, ఆర్ మీతో కోఆపరేట్ చేయడం కానీ అలాంటివి కూడా జరుగుతాయి. కాకపోతే కొన్ని విషయాల్లోనేంటంటే జాగ్రత్తగా ఉండడం అనేది మంచిదండి ముందే. లైక్ ఏంటంటే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు స్పీడ్‌గా వెళ్ళడం, లేకపోతే ట్రాఫిక్ రూల్స్ కరెక్ట్‌గా ఫాలో చేయకపోవడం అలాంటివి చెయ్యొద్దు ఎవరు కూడా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ ప్రాబ్లమ్ కానప్పుడు, మీకు సంబంధించిన విషయం కానప్పుడు మీరు వేరే వాళ్ళ విషయాల్లో కూడా ఇన్వాల్వ్ అవ్వొద్దు. అది కూడా మీకు అంత మంచిదైతే కాదు ఈ టైంలో మాత్రం. అండ్ హెల్త్ విషయంలో కూడా మీరెందుకో కానీ కొంత అన్‌ఈజీగా ఫీల్ అవుతున్నట్టయితే వెంటనే మెడికల్ సపోర్ట్ తీసేసుకోవడానికి ట్రై చేయండి. ఇలాంటి విషయాల్లో మాత్రం కేర్ తీసుకోవడం అయితే చాలా ఇంపార్టెంట్ అని నాకనిపిస్తుంది. అండ్ ఈ టైంలోనేంటంటే మీరు ఏదో ఒక ప్రాబ్లమ్ నుంచి కూడా బయట పడతారు. నాకు తెలిసి అంటే మిమ్మల్ని ఎవరైనా సేవ్ చేయడం కానీ, ఆర్ మీకెవరైనా సపోర్ట్ చేయడం కానీ ఇలాంటివి జరుగుతాయి. సో, ఇదేంటంటే ఒక ఫినాన్షియల్ యాస్పెక్ట్‌లో అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అంటే వేరే విషయాల్లో కూడా మీకు సపోర్ట్ అనేది దొరకొచ్చు కానీ, బట్ ఫినాన్సెస్ విషయంలో ఎవరైనా కొంత స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నట్టయితే మీకు ఎవరిదైనా సపోర్ట్ అయితే దొరుకుతుంది. సో, మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఈ టైంలో మీ లైఫ్‌లోనేంటంటే ఒక మేల్ పర్సన్ కీ రోల్ ప్లే చేస్తారండి. వాళ్ళేంటంటే మీకు సపోర్ట్ చేయడం కానీ, వాళ్ళిచ్చే సజెషన్స్ ఆర్ పర్టిక్యులర్‌గా మిమ్మల్ని గైడ్ చేసే వే మిమ్మల్ని చాలా ట్రబుల్ నుంచి సేవ్ చేస్తుందని చెప్పొచ్చు. ఆర్ చాలా సిట్యుయేషన్స్‌ని బెటర్ కూడా చేస్తుంది అని చెప్పొచ్చు. సో, డెఫినెట్‌గా వాళ్ళు చెప్పేదైతే ఫాలో చేయడానికి ట్రై చేయండి. మోస్ట్‌లీ ఒక మేల్ పర్సనే. వీళ్ళేంటంటే మీకంటే ఏజ్‌లో పెద్దవాళ్ళవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఇలాంటి వాళ్ళ సపోర్టు ఈ టైంలో మీకైతే చాలా అవసరం. వీళ్ళేంటంటే ఎవరైనా అవ్వచ్చండి. ఫాదర్‌లీ ఫిగర్, ఫాదర్ అవ్వచ్చు, ఎల్డర్ బ్రదర్ అవ్వచ్చు, లేకపోతే బయట ఎవరైనా మెంటర్ అవ్వచ్చు, ఆర్ మీ రిలేటివ్స్ అవ్వచ్చు. మొత్తానికి మీ వెల్ విషర్స్ ఎవరైనా సరే, వాళ్ళు చెప్పిందైతే మీరు వినాలండి. సో, అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. వాళ్ళు చెప్పింది వినండి కానీ, అక్కడ మళ్ళీ మీ ఓన్ జడ్జ్‌మెంట్ కూడా ఎంతో కొంత ఉండాలి. మీరు కూడా ఆలోచించండి. బట్ వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్‌తో వాళ్ళు చెప్పేదేంటంటే, మీరు వినడం వల్ల మీ లైఫ్‌లోని మీరు చాలా ట్రబుల్స్ నుంచయితే బయట పడతారు అన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. ఆఫ్‌కోర్స్ మీ లోనేంటంటే, ఈ అక్టోబర్ మంత్ అనేది మాత్రం చాలా అంటే సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేస్తుందేమో. ఓవరాల్‌గా ఇయర్ మొత్తానికి ఈ మంత్ ఏంటంటే, మీ లైఫ్‌లోని కొన్ని సిట్యుయేషన్స్ అనేవి పాజిటివ్‌గా మీరు చూసేలా చేస్తుంది. నెగెటివ్‌గా కూడా కొన్ని మీరేంటంటే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అలా అని చెప్పి కంప్లీట్‌గా నెగెటివ్ అని కాదు కానీ, ఆ టైంకి మీకది ట్రబుల్సమ్‌లా ఉంటుంది. అంటే ఇలాంటి సిట్యుయేషన్ నాకెందుకొచ్చింది? నేనే ఎందుకు ఇవన్నీ ఫేస్ చేస్తున్నాను అని మీరు ఫీల్ అయ్యేలా అయితే ఉంటుంది. బట్ స్టిల్ మీకేంటంటే ఆ టైంకి ఏదో ఒక రకంగా సపోర్ట్ దొరకడం కానీ, కొంత పాజిటివిటీ కూడా చూస్తారు. అయితే ఫినాన్సెస్ రిలేటెడ్‌గా కాదు, పర్సనల్ లైఫ్ సిట్యుయేషనే కాదు, ఏదైనా సరే మాట్లాడేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా మాట్లాడడానికి ట్రై చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అథెంటిక్‌గా ఉండడానికి ట్రై చేయండి. అంటే ఏదో ఆ టైంకి మాట్లాడేసారంటే మాట్లాడేసారు మిస్‌లీడ్ చేయడం, లేకపోతే ఏదో షుగర్ కోట్ చేస్తున్నట్టుగా మాట్లాడడం, ఆర్ నెగెటివ్‌గా మాట్లాడడం. అసలు ఏది వద్దండి. మీకు మనసులో ఏదైతే ఉంటుందో అదే ఓపెన్‌గా మాట్లాడడానికి ట్రై చేయండి. మనసులో ఒకటి పెట్టుకొని బయటకొకటి మాట్లాడడం, మనసులో ఒకలా అనుకోని బయటికి ఇంకొకలా ప్రవర్తించడం లాంటివైతే చెయ్యొద్దు. దానివల్ల కూడా మీరు చాలా ఇబ్బంది పడతారంట. ఈ మంత్ మాత్రం మీ కమ్యూనికేషన్‌తోని మీరేంటంటే చాలా థింగ్స్‌ని ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు. అంటే ఇప్పుడు మీరొక జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు. సో, ఆ ఇంటర్వ్యూకి వెళ్ళిన దగ్గర మీరు కమ్యూనికేట్ చేసిన వే బట్టే కదా జాబ్ ఆఫర్ అనేది రావడం, రాకపోవడం ఉంటుంది. సో, అందుకే మీరేంటంటే చాలా ఓపెన్‌గా మీకేదైతే అనిపిస్తుందో అది మాత్రం మాట్లాడడానికి ట్రై చేయండి. దాని అర్థం ఏంటంటే రూడ్‌గా మాట్లాడండి ఆర్ వాళ్ళకి ఫేస్ మీదే చెప్పియండి అని నేను అనను కానీ, బట్ ఆ సిట్యుయేషన్ బట్టి ఏ విధంగా మాట్లాడాలి? ఎంతవరకు అంటే మీరనుకుంటుంది కరెక్ట్ అనేది కూడా చూసుకొని మాట్లాడాలి. సో, అంటే
కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకి నచ్చకపోయినా నచ్చిందని చెప్తారు. ఆర్ కొంతమంది ఏంటంటే వాళ్ళకి వేరే ఒపీనియన్ ఉన్నా సరే అది చెప్పకుండా ఇంకేదో చెప్తూ ఉంటారు. ఇలాంటివి మాత్రం చెయ్యొద్దండి. ఓపెన్‌గా మీకు ఏది అనిపిస్తే అదే మాట్లాడడం అయితే మీకు మంచిది. లేకపోతే తర్వాత దీనివల్ల కూడా మీరు ఇబ్బంది పడతారు. ఆర్ కొన్ని ఆపర్చునిటీస్ మిస్ అవుతారు. యాక్చువల్‌గా మీరు కమ్యూనికేట్ చేసే వే బట్టి మీకు ఆపర్చునిటీస్ వస్తాయి. మీ లైఫు చేంజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ మీరు అంటే ఒక నెగెటివ్ వేలో కమ్యూనికేట్ చేస్తే దానివల్ల మీకొచ్చిన ఆఫర్స్ పోతాయి కూడా. అంటే ఇలాంటి సిట్యుయేషన్స్ అయితే నాకు కనిపిస్తున్నాయి. ఏదైనా సరే మీరేంటంటే మీ విషయంలో మాత్రం కేర్ తీసుకోవాలండి. వేరే వ్యక్తుల గురించి నేను మాట్లాడను కానీ, ఈ మంత్ హెల్త్ మీద కొంత ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ చెప్పాను కదా కొన్ని విషయాల్లో ఏంటంటే సేఫ్టీ ప్రికాషన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది. కొన్ని డెసిషన్స్ తీసుకున్న దగ్గర కూడా ఏదో తీసుకున్నారు అంటే తీసుకున్నారు అన్నట్టు కాకుండా వేరే వ్యక్తుల సపోర్ట్ తీసుకొని నేను చెప్పాను కదా ఎవరైనా ఎల్డర్లీ పర్సన్ ఒక మేల్ పర్సన్ సపోర్ట్ తీసుకోవడం అయితే మంచిది. అండ్ మీ లైఫ్‌లో గ్రోత్ కూడా ఈ టైంలో కనిపిస్తుందండి. అంటే కెరియర్ పాత్ కానీ, బిజినెస్ ఆపర్చునిటీస్ కానీ బావుంటాయని చెప్పొచ్చు. ఆర్ అబ్రాడ్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి కూడా ఆ ఛాన్స్ కనిపిస్తుంది. రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో కూడా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేయండి. ఓపెన్‌గా ఉండడానికి ట్రై చేయండి. మీ ఇంటెన్షన్స్ ఏంటో ఎదుటి వ్యక్తులకు అర్థమయ్యేలాగా మాత్రం చూసుకోండి. అంటే మ్యారేజ్ పర్టిక్యులర్‌గా ఎవరైతే చేసుకోవాలి అనుకుంటున్నారో లైక్ మ్యాచెస్ చూసుకుంటుంటారు కదా! మీలాంటి వాళ్ళు మాత్రం వ్యక్తులతో కమ్యూనికేట్ చేయకుండా, వ్యక్తుల గురించి పూర్తిగా తెలుసుకోకుండా, అలానే ఇంట్లో సపోర్ట్ కానీ ఆర్ మీకు మెంటర్‌లా ఎవరైనా ఉంటే వాళ్ళ సపోర్ట్ గాని తీసుకొని లైక్ కొన్ని సిట్యుయేషన్స్‌ని క్లీన్‌గా అబ్జర్వ్ చేసిన తర్వాతే ఒక డెసిషన్ తీసేసుకోవడం మంచిది. బట్ డెఫినిట్‌గా మ్యారేజ్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. మీకేంటంటే మంచి మ్యాచ్ రావడం కానీ, మీరు అనుకున్న వేలోనే కొన్ని థింగ్స్ వర్కౌట్ అవ్వడం కానీ ఇలాంటివైతే జరుగుతాయి. బట్ ఏదైనా సరే ఫర్దర్‌గా కమ్యూనికేషన్ కానీ ఆర్ కొంత అదర్ పర్సన్స్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యి థింగ్స్‌ని హ్యాండిల్ చేయడం కానీ మంచిది. దానివల్ల మీరేంటంటే కొంత ట్రబుల్ నుంచి సేవ్ అవుతారు అని చెప్పొచ్చు. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, మీరు యాక్చువల్‌గా చాలా కేర్‌ఫుల్‌గా థింక్ చేసే టైపేనండి. మీ నీడ్స్ ఏంటి? మీ రిక్వైర్‌మెంట్ ఏంటి? అసలు మీరు ఎంతవరకు ఉండాలి? ఎదుటి వ్యక్తుల్ని ఎక్కడ పెట్టాలి? ఎలా అంటే అన్నీ ఆలోచించే టైపే. చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఉండడానికే ట్రై చేస్తారు. బట్ చాలా రోజుల నుంచి మీరేంటంటే, ఎందుకో కానీ హోప్‌లెస్‌గా ఫీల్ అవుతున్నారు. హెల్ప్‌లెస్‌గా ఫీల్ అవుతున్నారు. చాలా లోన్‌లీగా ఫీల్ అవుతున్నారు. అండ్ మీరు మీలా ఉండలేకపోతున్నారు. మెంటల్‌గా చాలా స్ట్రెస్ తీసుకుంటున్నట్టుగా నాకనిపిస్తుంది. దానికి రీజన్ ఏంటంటే కొన్ని సిట్యుయేషన్స్‌లో మీకు ఆన్సర్స్ అనేవి తెలుస్తున్నప్పటికీ కూడా మీరేంటంటే ఆ ఆన్సర్స్‌ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఒరిజినల్‌గా మీరు ఆ టైప్ కూడా కాదు. మీకు ఏదైనా సరే ఆ టైంకి అంటే నచ్చినా నచ్చకపోయినా సిట్యుయేషన్ అదే అని తెలిసిన తర్వాత దాన్ని ఈజీగా యాక్సెప్ట్ చేసి దాని ప్రకారం అంటే మిమ్మల్ని మీరేంటంటే ట్రాన్స్‌ఫార్మ్ చేసుకునే టైపు. అంటే ఈజీగా అడాప్ట్ చేసుకుంటారండి ఏదైనా సరే. బట్ ఇప్పుడు మాత్రం మీ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్‌లోని మీరు ఆ విధంగా ఉండలేకపోతున్నారు. దానివల్ల ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం, ఎమోషనల్ అవ్వడం, వ్యక్తుల్ని షట్ డౌన్ చేయడం అంటే లైక్ వ్యక్తులకి దూరంగా ఉండడం, ఎవరితో కూడా ఏది డిస్కస్ చేయాలి అని అనుకోకుండా మీ లైఫ్‌ని మీరేంటంటే లీడ్ చేయడం ఇలాంటివేవో జరుగుతున్నాయండి. దానికి రీజన్ అయితే మీకు కొన్ని అర్థమవుతున్నాయి మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్. బట్ మీరేంటంటే ఫైట్ చేయడానికి అంత కాన్ఫిడెంట్‌గా లేరు. లైక్ ఏంటంటే ఆ స్పిరిట్ అనేది ఇప్పుడు మీలో లేదండి. దానివల్ల మీరేంటంటే ఎమోషనల్ అవ్వడం, కొంత డిస్ట్రాక్ట్ అవ్వడం, మెంటల్‌గా అన్‌స్టేబుల్‌గా ఉండడం, ఇలా ఏదో జరుగుతుంది. ఈవెన్ మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌లో ఎదుటి వ్యక్తుల గురించి ఆలోచించలేకపోతున్నారు. సిట్యుయేషన్ గురించి కూడా ఆలోచించలేకపోతున్నారు. సో, మీరేంటంటే కొంత స్టేబుల్‌గా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుందండి. నెక్స్ట్ మంత్ ఏంటంటే మీ థాట్స్‌ని మీరు క్లియర్‌గా ఉంచుకోవడం కానీ, ఆర్ మీరేంటంటే ఈజీగా ఏది కూడా డిసైడ్ అయిపోకూడదు. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సిట్యుయేషన్‌ని లాస్ట్ వరకు చూడకుండా ఆర్ ఒక పర్సన్‌ని కంప్లీట్‌గా స్టడీ చేయకుండా ఏ డెసిషన్ కూడా తీసుకోవద్దు. ఆర్ యాక్షన్ తీసేసుకోవద్దు. ఆర్ ఎలాంటి స్టెప్ వెయ్యకపోతే మంచిదండి. ఆఫ్‌కోర్స్ అక్కడ స్టెప్ వేయాల్సిన అవసరం ఉంది. మీరు ఏదో ఒకటి చెయ్యాలి అంటే ఇంక తప్పదు అనుకున్నప్పుడు మీరు ఆలోచించుకొని చెయ్యొచ్చు కానీ, లేకపోతే మాత్రం నెక్స్ట్ మంత్ ఏదో చేసేయాలి అనుకోని రష్ అయిపోవద్దు. పర్టిక్యులర్‌గా రిలేషన్‌షిప్ యాస్పెక్ట్ కానీ, ఆర్ మీరు ఏదైనా ఒక సిట్యుయేషన్‌కి ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యి ఉంటే అలాంటి సిట్యుయేషన్స్ కానీ కొంతవరకు మీ ఆన్సర్స్ మీరు సార్ట్ ఔట్ చేసుకొని, మీ హార్ట్‌ని ఓపెన్ చేసి, మీరేంటంటే వెళ్ళగలరు, చేయగలరు అనుకున్న తర్వాతే చెయ్యండి. మీ వల్ల అవ్వదు అంటే మీరు ముందే ఏది డిసైడ్ అయిపోవద్దు. ఎందుకంటే ఇక్కడ నాకెలా అనిపిస్తుందంటే, ఒకవేళ మీరు పర్టిక్యులర్‌గా ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఒక డెసిషన్ తీసుకొని మూవ్ అయినా మళ్ళీ వెనక్కే వస్తారండి. అలాంటి సిట్యుయేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే మీరు కరెక్ట్‌గా డెసిషన్ తీసుకున్నప్పుడు యూనివర్స్ ఏంటంటే, మీరు కరెక్ట్‌గా డెసిషన్ తీసుకొని లైక్ ఏంటంటే ఆ పాత్‌ని చూజ్ చేసుకునే వరకు కూడా మిమ్మల్ని పుష్ చేస్తూనే ఉంటది. మిమ్మల్ని టెస్ట్ చేస్తూనే ఉంటది. సో, మీరేం చేయలేరండి. అందుకే నెక్స్ట్ మంత్ ఏంటంటే, కొన్ని మీకు అర్థమయ్యే వరకు మీరు హ్యాండిల్ చేయగలరు అని కాన్ఫిడెన్స్ వచ్చే వరకు మాత్రం అవి చెయ్యకపోతేనే మంచిది. ఒకవేళ ఆ టైంకి చేయాల్సిన పరిస్థితి ఉండి చేసేసినా, మళ్ళీ కూడా
అది రిపీట్ అవుతుంది. మళ్ళీ చేయాల్సిన పరిస్థితి రావచ్చు. సో, ఇలాంటి సిట్యుయేషన్స్ అయితే ఫేస్ చేస్తారు. కొంచెం జాగ్రత్తగా ఉండడం అయితే మంచిదండి. నాకేమనిపిస్తుందంటే, ఏది ఏమైనా సరే ఓపెన్‌గా ఉండడానికి ట్రై చేయండి. వ్యక్తులతో ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వండి. కొన్ని ప్రికాషన్స్ తీసుకోండి. మీ వరకు మీరేంటంటే ఆలోచించుకోండి. ఈవెన్ ఈ కార్డ్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, మీకు సీతాదేవి కార్డొచ్చింది. సో, డెఫినెట్‌గా ఆవిడే మీకు గైడెన్స్ ఇస్తున్నట్టుగా ఈ పర్టిక్యులర్ అక్టోబర్ మంత్‌కి సంబంధించి. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎలాంటి సిట్యుయేషన్ వచ్చినా, ఏం జరుగుతున్నా మీరు మీలా ఉండడానికే ట్రై చేయండి. ఎక్కడా కూడా మీ క్యారెక్టర్‌ని మీరు డౌన్ చేసుకోవడం కానీ, మీరు కాని వ్యక్తిలాగా మీరు బిహేవ్ చేయడం కానీ, మీరు కాని వ్యక్తిలాగా మీరు మాట్లాడడం కానీ చెయ్యొద్దు. ఎవరి కోసమో చెయ్యొద్దు. ఎక్కడ అలాంటి పరిస్థితి వచ్చినా సరే కాంప్రమైజ్ మాత్రం అవ్వద్దండి. మీ క్యారెక్టర్‌ని మీరేంటంటే ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఇదే. మీరు ఎప్పుడూ ఇలానే ఉంటారు. మీరు ఎప్పుడూ ఇలానే మాట్లాడతారు. ఒక సిట్యుయేషన్ వచ్చినంత మాత్రాన మీరు మారిపోరు. ఆర్ ఒక సిట్యుయేషన్ వచ్చినంత మాత్రాన మీరేంటంటే భయపడిపోరు. అంటే మీ ఐడెంటిటీని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. మీరేంటి అనేది వ్యక్తులకి ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి రీజన్ ఏంటంటే, ఎప్పుడైతే మీరు ఆ విధంగా ఉంటారో, మీరు చాలా సిట్యుయేషన్స్‌లోని చేంజెస్ చూస్తారంట. ఆర్ అట్‌లీస్ట్ మీ లైఫ్ దీనివల్ల ఒక గుడ్ వేలో టర్న్ అవుతుందంట. సో, అందుకే నేను ఇందాకే చెప్పాను. మనసులో ఒకటి పెట్టుకొని బయటకొకటి మాట్లాడడం, మనసులో ఒకటి అనుకుంటూ బయటికి ఇంకొకటి చేయడం అలాంటివైతే చెయ్యొద్దు అని. సో, ఎలాంటి సిట్యుయేషన్ వచ్చినా సరే మీరు మాత్రం ఇంకొక వ్యక్తిలాగా మారడానికైతే చూడొద్దు. ఎందుకంటే ఇక్కడ కొంత మీ ఎమోషన్స్ అనేవి మిమ్మల్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. ఆ టైంకి మీరేంటంటే చేస్తుంది ఇదే కరెక్టు అని మీకేంటంటే కొంత అలాంటి థాట్స్ కూడా రావచ్చు. బట్ మీరు చేస్తుంది కరెక్టా కాదా అనేది ఒరిజినల్‌గా మీకు తెలుసు. సో, తెలుసు కాబట్టి దాని ప్రకారమే వెళ్ళడానికి ట్రై చేయండి. తెలిసి మాత్రం ఎవరు తప్పు చేయొద్దు. తెలిసి మాత్రం ఎవరు కూడా అంటే థింగ్స్‌ని కాంప్లికేట్ కూడా చేసుకోవద్దు. ఏదో ఆ టైంకి అది బెనిఫిట్ అవుతుంది. ఆ టైంకి ఏదో అంటే బయటకొచ్చేస్తారు. అలా మాత్రం ఆలోచించొద్దండి. లాంగ్ రన్ గురించి కూడా ఆలోచించాలి కాబట్టి కొంత కేర్‌ఫుల్‌గా డెసిషన్స్ తీసుకోవడం అయితే మంచిది. ఎందుకంటే ఆల్రెడీ మీకు సీతాదేవి గురించి తెలుసు. ఆవిడ తన లైఫ్ అంతా కూడా ఎలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేసినా, ఆర్ ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేసినా, ఆవిడ క్యారెక్టర్‌ని మాత్రం అలానే ఉంచుకున్నారు. ఆవిడ ఐడెంటిటీ అనేది అలానే ఉంది. అందుకే ఇప్పటికి కూడా మనం ఏంటంటే, సీతాదేవి అనేసరికి చాలా గొప్పగా చెప్పుకుంటాం. సో, మీరు కూడా అలా ఉండడానికే ట్రై చేస్తే బావుంటుంది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ వృషభ, కన్య, మకర రాశి వారు ఉన్నారో మీకోసమేనండి రీడింగ్. సో, చూద్దాం అసలు. వచ్చే నెల అంటే అక్టోబర్ 2025 ఎలా ఉంటుంది? మీ లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ వస్తాయి? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చో చూద్దాం. సో, కార్డ్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయనే అనుకుంటున్నాను. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. మీరు ఎప్పటినుంచో ఏదైనా సరే ఒకటి ప్లాన్ చేస్తున్నా ఆర్ ఒక సిట్యుయేషన్‌ని చాలా కేర్‌ఫుల్‌గా హ్యాండిల్ చేయాలి అనుకుంటున్నా, నెక్స్ట్ మంత్ ఏంటంటే ఇది మీరు అనుకున్న వేలో వర్కౌట్ అవ్వకపోవచ్చండి. మీరు అనుకున్న దానికి క్వైట్ అపోజిట్ వేలో జరగొచ్చు. నెగెటివ్‌గా చెప్తున్నాను అనుకోవద్దు. బట్ సిట్యుయేషన్ అయితే ఆ విధంగానే కనిపిస్తుంది. లైక్ ఏంటంటే మీరు ఒకటి వర్కౌట్ చేద్దాం. మీరేంటంటే ఒకటి ఎలా అయినా సరే బెటర్ చేద్దాం అని ట్రై చేస్తుంది. అది మీరు అనుకున్న వేలో కాకుండా ఇంకొకలా జరుగుతూ ఉండొచ్చు. ఆర్ అట్‌లీస్ట్ అదేంటంటే పెండింగ్‌లో ఉండొచ్చు. అంటే మీరు ఊహించరు ఇలాంటి ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది. సో, ఇఫ్ మీరు ఏదైనా ఒకటి కానీ ప్లాన్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ మంత్ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటే మాత్రం హాల్ట్ చేయడం అయితే మంచిది. ఇప్పట్లో అయితే అది వర్కౌట్ అయ్యే పరిస్థితి నాకు కనిపించట్లేదు. ఒకవేళ లేదు అది చేసే పరిస్థితి ఉంది అంటే అక్కడ మీరేంటంటే 100% ఔట్‌కమ్ అనేది పాజిటివ్‌గా వస్తుందని మాత్రం ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఏదైనా జరగొచ్చు. అది కూడా ఇక్కడ మీరేంటంటే చూసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే మెయిన్ ఇంకేంటో కాదండి. నెక్స్ట్ మంత్ మీ పరిస్థితి ఎలా ఉంటుందంటే మీరు ఏది వర్కౌట్ చేద్దాం, ఏది లైక్ ఏంటంటే మీరు అనుకున్న వేలో చూసుకొని
చేద్దాం అన్నా సరే అది 100% మీరు అనుకున్నట్టే జరుగుతుంది అని అయితే లేదు. మెయిన్ అట్లీస్ట్ అంటే నెక్స్ట్ మంత్ ఇలా ఉండొచ్చు. అంటే మొత్తానికే ఈ సిచ్యువేషన్ ఇలా ఉంటుందని నేను అనుకోను కానీ, బట్ మీరేంటంటే అనుకున్న వేలో నెక్స్ట్ మంత్ అయితే వర్కౌట్ అవ్వదు. సో, కొంచెం చూసుకోండి. ఏదైనా సరే మేజర్‌గా ప్లాన్ చేస్తుంటే మాత్రం దాన్ని నెక్స్ట్ మంత్ ఇంప్లిమెంట్ చెయ్యకపోతేనే మంచిది. అదొక బిజినెస్ అవ్వచ్చు, ఇన్వెస్ట్‌మెంట్ అవ్వచ్చు, ఫినాన్సెస్ రిలేటెడ్‌గా ఏదైనా సిట్యుయేషన్ అవ్వచ్చు, ఆర్ మీ పర్సనల్ లైఫ్‌కి సంబంధించి ఇంకేదైనా అవ్వచ్చు. బట్ నెక్స్ట్ మంత్ అయితే నాకు అంత పాజిటివ్‌గా థింగ్స్ వర్కౌట్ అవుతాయి. మీరు ఎప్పటినుంచో ప్లాన్ చేసుకుంటుంది అంత బెటర్‌గా వర్కౌట్ అవుతుంది అన్నట్టుగా అయితే అనిపించట్లేదు. అండ్ ఇంకొకటేంటంటే ఎక్కువ రెస్ట్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఎక్కువ వర్క్‌లో ఇన్వాల్వ్ అయిపోయి ఎలా అయినా సరే అంటే మీరనుకున్నవి చేసేయాలి అని రష్ అయిపోవద్దు. టైమ్ టు టైమ్ బ్రేక్ తీసుకోవడం కానీ, టైమ్ టు టైమ్ ఎక్కడైనా హాలిడేకి వెళ్ళడం కానీ, మీ లైఫ్‌ని మీరేంటంటే కొంత పీస్‌ఫుల్‌గా లీడ్ చేయడానికి ట్రై చేయడం అయితే మంచిది. అంటే ఎక్కువ చాలామంది ఏంటంటే వర్క్ చేసేయాలి, వాళ్ళ లైఫ్‌ని ఎలా అయినా బెటర్ చేసేయాలి అనుకోని అంటే ఇది ప్రొఫెషనల్‌గానే కాదు పర్సనల్ లైఫ్‌లో కూడా ఇలానే ఆలోచిస్తూ ఉంటారు. బట్ నెక్స్ట్ మంత్ అయితే సూట్ అవ్వదండి. కొంచెం టైమ్ తీసుకోవడం అయితే బెటరు. అండ్ ఇంకొకటేంటంటే మేబీ మీరేంటంటే ఫ్యామిలీ సిట్యుయేషన్స్ కొన్ని డీల్ చేయాల్సిన పరిస్థితి రావచ్చండి. అంటే ఇప్పుడు ప్రాపర్టీ డిస్ప్యూట్స్ ఉండొచ్చు. ఆర్ రిలేషన్‌షిప్‌లో డిస్ప్యూట్స్ ఉండొచ్చు. దీనివల్ల ఏంటంటే ఫ్యామిలీ మీటింగ్స్ కానీ ఆర్ గ్యాదరింగ్స్ కానీ జరగొచ్చు. సో, ఇలాంటి దగ్గరలో కూడా ఏంటంటే మీరు 100% పాజిటివ్‌గానే థింగ్స్ వర్కౌట్ అవుతాయి అని అనుకోవడానికి లేదు. సో, చాలా జాగ్రత్తగా ఇలాంటివైతే డీల్ చేయాల్సుంటుంది. మోస్ట్‌లీ ఇదేంటంటే మీకు మీరుగా అయితే ప్లాన్ చేయొద్దు. లైక్ ఫ్యామిలీ మీటింగ్స్ కానీ ఆర్ ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైనా సరే సార్ట్ ఔట్ చేయాలి అని మాత్రం మీకు మీరుగా ట్రై చేయొద్దు. ఇఫ్ అక్కడ ఆపోజిట్‌లో పర్సన్స్ ఏంటంటే వాళ్ళు రష్ అవుతున్నారు. వాళ్ళే ఏదో చేయాలి అనుకుంటే డెఫినిట్‌గా మీరేంటంటే వెళ్ళండి, వినండి, చూడండి. బట్ వెంటనే డెసిషన్స్ అయితే తీసేసుకోవద్దు. టైమ్ తీసుకొని చెప్తాము అన్నట్టుగా మీరేంటంటే వచ్చేయొచ్చు. ఎందుకంటే నెక్స్ట్ మంత్ నాకైతే అంత సూటబుల్ టైమ్ లాగా అనిపించట్లేదు. బట్ అలాంటివి జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి దాన్ని మీరు ఆపలేనప్పుడు మీరు ఆపాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఈ టైంలోనే మీరు అంటే ఏది కంట్రోల్ చేయలేకపోవచ్చు. డెఫినిట్‌గా మీరు అనుకోనివి చాలా జరుగుతాయి. మీరు అనుకున్నట్టుగా ఉంటే ఇంకెందుకు లైఫు. సో, అనుకోనివి జరుగుతాయి కాబట్టే లైఫు. సో, మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఏదైనా మీరు ఆపగలరు. ఏదైనా మీ కంట్రోల్‌లో ఉంటుందంటే మీరు తీసుకునే డెసిషన్స్ ఆ టైంకి మీరు రియాక్ట్ అయిన వే ఒక్కటే. సో, అది అయినా సరే మీరు కేర్‌ఫుల్‌గా చేస్తే బావుంటుంది. ఎందుకంటే ఇక్కడ ఈ కార్డ్ కూడా ఎప్పుడైతే వచ్చిందో కొన్ని మీరు బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. లైక్ ఏంటంటే పర్సనల్ లైఫ్‌లో సిట్యుయేషన్స్‌ని బ్యాలెన్స్ చేయాల్సుంటుంది. ప్రొఫెషనల్‌గా కూడా మీరేంటంటే కొంత బ్యాలెన్స్‌డ్‌గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. మీరేంటంటే ఆఫీస్ పాలిటిక్స్‌లో ఇన్వాల్వ్ అవ్వకపోతే మంచిది. ఆర్ ఆఫీస్ గాసిప్‌కి దూరంగా ఉంటే మంచిది. మీ వరకు మీరేంటంటే వెళ్లారా, వచ్చారా, వర్క్ చేసారా, అయిపోయింది అంతే. బట్ అక్కడ వ్యక్తులతో డిస్కషన్ పెట్టుకోవడం, అక్కడ కొన్ని అంటే వర్క్ రిలేటెడ్‌గా కాకుండా అదర్ రిలేటెడ్ థింగ్స్ చేయడం అయితే మంచిది కాదు. దానివల్ల కూడా మీరు ఎఫెక్ట్ అవుతారు. అండ్ ఇంకొకటేంటంటే మీరేమైనా సరే బర్డెన్‌లా ఫీల్ అవుతుంటే ఎవరిదైనా హెల్ప్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఆఫ్‌కోర్స్ ఈ టైంలో మీకేంటంటే ఎవరో ఒకళ్ళైతే హెల్ప్ చేస్తారు. వర్క్ రిలేటెడ్‌గా అనే కాదు, ఫినాన్సెస్ రిలేటెడ్‌గా అయినా సరే మీకు సపోర్ట్ చేయడం ఛాన్స్ ఉంది. బట్ అక్కడ అది అవసరం ఉంది. మీకు ఏదైనా సరే అంటే ఆ సపోర్ట్ దొరికితే బావుంటుంది అనుకుంటేనే మీరు తీసుకోండి. లేకపోతే మీరేంటంటే వెయిట్ చేయండి. బట్ ఏది ఏమైనా సరే వర్క్ రిలేటెడ్‌గా అనే కాదు. ఈవెన్ బిజినెస్ కాదు. మీరు ఇంకేదైనా చేయాలి అనుకున్నా ఎవరిదైనా సజెషన్స్ మీరు తీసుకొని చేయడం అయితే బెటరు. నెక్స్ట్ మంత్ ఏంటంటే మీకు మీరుగా ఓన్‌గా ఏది కూడా డెసిషన్ తీసుకొని వెంటనే రష్ అయిపోవద్దు. ఎందుకంటే నాకు అంత గుడ్ వేలో అయితే అనిపించట్లేదండి. దీనివల్ల మీరు ఎంతో కొంత ఎఫెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఆఫ్‌కోర్స్ అలా అని చెప్పి సిట్యుయేషన్స్ మీ కంట్రోల్‌లో ఉండవా అంటే మీ కంట్రోల్‌లోనే ఉంటాయి. మీరు తీసుకునే డెసిషన్స్ కానీ, మీరు యాక్షన్ తీసుకునే వే బట్టే మీ లైఫ్ చేంజ్ అవుతుంది. బట్ దీనికోసం మీరేంటంటే రష్ అయిపోవాల్సిన అవసరం లేదు. మీలో చాలా మంది ఏంటంటే వెంటనే డెసిషన్స్ తీసుకొని వెంటనే ఏదో జరిగిపోవాలి అని చూస్తుంటారు కానీ అలాంటివైతే ఏం వద్దు. హెల్త్ యాస్పెక్ట్‌లో మాత్రం నెక్స్ట్ మంత్ మీకు బావుంటుందండి. ఈవెన్ మీరు ఏదైనా ప్రాబ్లమ్స్ పాస్ట్‌లో ఫేస్ చేసినా సరే ఇప్పుడు హీల్ అవుతారు అని చెప్పొచ్చు. సో, కొంత రిలీఫ్‌గా అయితే మీకు ఉంటుంది. సో, హెల్త్ విషయంలోనైతే ఎవరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఈవెన్ అంటే మీరు ఏదైనా ట్రబుల్ ఫేస్ చేస్తున్నా సరే స్టిల్ అదేంటంటే అంత సీరియస్ అయితే ఏం కాదు. సో, పెద్దగా ప్రాబ్లమ్ అయితే ఏం ఫేస్ చేయరు. దీనికోసం అయితే మీరు వర్రీ అవ్వద్దు. అండ్ నెక్స్ట్ మంత్ ఏంటంటే మీ లైఫ్‌లో కొన్ని చేంజెస్ రావచ్చండి. లైక్ ఏంటంటే అబ్రాడ్ వెళ్ళడానికి మీకు మంచి ఆఫర్స్ రావడం కానీ, ఆర్ లొకేషన్ చేంజ్ అనేది ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. హౌస్ చేంజ్ అనేది మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. కైండ్ ఆఫ్ చేంజెస్ అయితే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మీ లైఫ్‌లో డెఫినిట్‌గా కొన్ని చేంజెస్ మాత్రం వస్తాయి.
నాకు తెలిసి మ్యారేజ్ ఆర్ రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో మాత్రం మీరు పెద్దగా ఎక్స్‌పెక్ట్ చేయడానికి ఏం లేదండి. నెక్స్ట్ మంత్ నాకు తెలిసి అంత హోప్‌ఫుల్‌గా మీకేది ఉండకపోవచ్చు. ఈవెన్ అంటే నేను చెప్పినట్టుగా అంటే మ్యారేజ్ విషయంలోనేంటంటే మీకు మ్యాచెస్ రావచ్చు. వాళ్ళతో మీరు మాట్లాడడం కానీ, కొంత ఛాన్స్ తీసుకోవడానికి ట్రై చేయొచ్చు కానీ, బట్ అదేంటంటే మీరనుకున్నంత కాన్ఫిడెంట్‌గా, మీకు నచ్చినంత పర్ఫెక్ట్‌గా అయితే ఉంటుందని నాకు అనిపించట్లేదు. సో, నెక్స్ట్ మంత్ అలాంటివైతే పెద్దగా ఎక్స్‌పెక్ట్ చేయక్కర్లేదు. ఈవెన్ నేను రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో కూడా చెప్పాను కదా! పెద్ద చేంజెస్ ఏమి ఉండవండి. అండ్ మీరు కేర్‌ఫుల్‌గా లేకపోతే కొత్త ప్రాబ్లమ్స్ కానీ, ఆర్ కొన్ని మీరు అనుకోని విధంగా నెగెటివ్‌గా చేంజ్ అవ్వడం కానీ, ఇలాంటివి కూడా జరుగుతాయి. సో, నెక్స్ట్ మంత్ ఏంటంటే జాగ్రత్తగా ఉండండి. బిగ్ బిగ్ డెసిషన్స్ అయితే తీసేసుకోవద్దు. అండ్ ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, మీరు ఆల్రెడీ చాలా డిసప్పాయింట్‌మెంట్‌లో ఉన్నారండి. మీ లైఫ్ ఏంటంటే మీరు అనుకున్నంత హ్యాపీగా లేదు. ఆర్ మీకెక్కడా సాటిస్ఫాక్షన్ లేదు. టైమ్ టు టైమ్ మీకెందుకో కానీ చాలా స్ట్రెస్‌ఫుల్‌గా అనిపిస్తుంది. అంటే మీరు కొన్ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అవేవి కూడా మీరు అనుకున్నట్టుగా జరగట్లేదు. మీరు అనుకున్న దానికి కొంత రివర్స్‌లో జరుగుతున్నట్టున్నాయి. దానివల్ల అంటే మీరు పెట్టుకుంటున్న హోప్స్ అన్నీ కూడా ఫేడ్ అయిపోతున్నాయి. దానివల్ల మీరేంటంటే పెద్ద సాటిస్ఫాక్షన్‌తో అయితే లేరు. బట్ ఇప్పుడు మాత్రం మీ లైఫ్‌లోనేంటంటే మీరు కరెక్ట్ పాత్‌లో వెళ్తారు. సో, మీ లైఫ్‌లోనేంటంటే సమ్ చేంజెస్ వస్తాయండి. కాకపోతే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు డిస్ట్రాక్ట్ అవ్వకూడదు. మీరు వెళ్తున్న పాత్ అనేది ఈజీగా ఉండదు. ఎందుకంటే మీరు కరెక్ట్ పాత్‌లో వెళ్తారు కాబట్టి ఇది కష్టంగానే ఉంటుంది. సో, ఇక్కడ మీరెలా ఆలోచించాలి అంటే, ఓకే. నా లైఫ్ ఏంటంటే ఇప్పుడు కష్టంగా ఉంది. ఆర్ నేనేంటంటే కొన్ని డెసిషన్స్ తీసుకుంటున్నాను. ఆర్ నా లైఫ్‌లోని ఇలా కొన్ని జరుగుతున్నాయి. బట్ దీనికి నేనేంటంటే డౌన్ అవ్వను. నా వరకు నేనేదైతే చేయాలో కరెక్ట్‌గా నేను చేయడానికే ట్రై చేస్తాను. నా వైపు నుంచి నా 100% ఇస్తాను అనుకోని మీరేంటంటే మిమ్మల్ని మీరు పుష్ చేసుకోవాలి. అంతేకాని నేను కష్టపడుతున్నాను. నేనే ఎప్పుడు కష్టపడుతున్నాను. నా లైఫ్‌లోని నేనెప్పుడు ఇలాంటివే ఫేస్ చేస్తున్నాను అని మీకు మీరు నెగెటివ్‌గా అనుకోకూడదు. దానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు మీ లైఫ్‌లో మీరు కరెక్ట్ పాత్‌లో వెళ్తారు కాబట్టి కొంత డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. బట్ మీరు ఎప్పుడైతే డిస్ట్రాక్ట్ అవ్వకుండా మీరు చేసేది కానీ, లేకపోతే మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో అవన్నీ కూడా హార్ట్‌ఫుల్‌గా చేయొచ్చండి. ఒక 1 ఆర్ 2 ఇయర్స్‌లోని డెఫినెట్‌గా చేంజెస్ కనిపిస్తాయి. ఈవెన్ అది ఫినాన్సెస్ విషయమైనా, ఒక పర్సనల్ లైఫ్ సిట్యుయేషన్ అయినా, ఇంకా కెరియర్ పాత్ ఏదైనా సరే స్టిల్ మీరేంటంటే ఈ టైంలోని ఒక పాత్‌ని చూజ్ చేసుకున్నారు, వెళ్తున్నారు. ఆర్ అట్‌లీస్ట్ మీకు అక్కడ అది తప్ప ఇంకొక ఆప్షన్ లేదు. అదే ఫాలో అవ్వాల్సిన పరిస్థితి వచ్చిందనుకోండి. మీరేంటంటే అది డౌట్ పడొద్దు. ఎందుకిలా జరుగుతుంది? దీనివల్ల ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఒస్తాయి? నా లైఫ్ ఏంటి? నా పరిస్థితి ఏంటి? ఇలా అయితే ఆలోచించొద్దు. ఎందుకంటే ఈ టైంలో కొంచెం కష్టంగానే ఉంటుంది. అండ్ ఇది చెయ్యాలా? వద్దా? అని కూడా మీకు అనిపిస్తది. బట్ మీ 100% అయితే మీరివ్వాలి. ఇక్కడ మీరేంటంటే కొంత అడ్జస్ట్ అవుతున్నట్టుగా, కొంత లైక్ ఏంటంటే డిఫికల్టీ ఫేస్ చేస్తున్నట్టే ఫీల్ అవుతారు కానీ, మీరు ఏ అడ్జస్ట్‌మెంట్ చేసుకోవట్లేదండి. మీ లైఫ్‌ని మీరేంటంటే ఒక అలైన్‌మెంట్‌లోకి తీసుకొస్తున్నారు. అదే అక్కడ జరుగుతుంది కాబట్టి కొంచెం మీరు అన్‌ఈజీగా ఫీల్ అవుతూ ఉండొచ్చు. బట్ వచ్చే రోజుల్లో మాత్రం మీ లైఫ్ చాలా బావుంటుందండి. మీరు దానికోసం అయితే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. సో, నేను చెప్పింది మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. అండ్ ఇంకా లాస్ట్ కార్డ్ మీకేంటంటే లార్డ్ హనుమాన్ కార్డొచ్చింది. సో, హనుమాన్ గైడెన్స్ ఏంటి అంటే ఒకటేనండి. అది లాయల్‌గా ఉండడానికి ట్రై చేయండి. మీరొకటి నమ్మి, ఒకటి కరెక్ట్ ఆర్ ఒక వేలో వెళ్తే బావుంటుంది అని ఫీల్ అయిన తర్వాత, దానికి లాస్ట్ వరకు స్టిక్ అవ్వాలండి. ఎక్కడా కూడా మళ్ళీ మీరేంటంటే మీ మైండ్ సెట్‌ని చేంజ్ చేసుకోవడం కానీ, మళ్ళీ మీరు మీ వే ఆఫ్ అప్రోచ్‌ని చేంజ్ చేసుకోవడం కానీ, ఇలాంటివైతే అస్సలు చేయకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. మీలో చాలా మందికున్న బ్యాడ్ హాబిట్ ఏంటంటే, ఒకటి ట్రై చేస్తారు, ముందుకు వెళ్తారు. అది ఎప్పుడైతే వర్కౌట్ అవ్వదో మళ్ళీ ఇంకొకటి ట్రై చేస్తారు. ఇది గివ్ అప్ చేసేస్తారు. సో, అది వర్కౌట్ అవ్వకపోతే ఇంకొకటి చేస్తారు. లేదా మళ్ళీ దీనికొస్తారు. సో, ఇలా స్టెబిలిటీ లేకుండా మాత్రం ఏది చెయ్యొద్దండి. ఒక పని మీరు చేస్తున్నారు ఆర్ ఒక వ్యక్తిని మీరు నమ్మారు ఆర్ ఒకటి అనుకున్నారు. సో, లాస్ట్ వరకు ఏమవుతుందో చూడండి. ఏది చూడకుండా మీరేంటంటే మధ్యలోనే చేంజ్ అయిపోతే మీకు మీరే సిట్యుయేషన్స్‌ని ట్విస్ట్ చేయాలనుకుంటే డెఫినిట్‌గా యూనివర్స్ ఏంటంటే మీ సిట్యుయేషన్స్‌ని ట్విస్ట్ చేస్తుంటదనమాట. దానివల్ల మీరు ఎఫెక్ట్ అవుతారు. సో, లార్డ్ హనుమాన్ గైడెన్స్ ప్రకారం మీరేంటంటే కరెక్ట్‌గా ఉండడానికి ట్రై చేయండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకేలా ఉండండి. ఒకటే ఫాలో అవ్వండి. అంతేకాని మల్టిపుల్ థింగ్స్ ఫాలో చేయడం, ఆ టైం కనిపించింది కదా! అని చెప్పి ఏదో చేసేయాలని చూడడం లాంటివైతే చెయ్యొద్దు. అది మీకు వర్కౌట్ అవ్వదు. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ మిథున, తుల, కుంభరాశి వారున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు వచ్చే నెల అంటే అక్టోబర్ 2025 మీకెలా ఉంటుంది? మీ లైఫ్‌లో అసలు ఎలాంటి చేంజెస్ ఒస్తాయి? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అనేది.
సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీలో చాలా మంది లైఫ్ ఏంటంటే చేంజ్ అవుతుందండి. మీరు అనుకున్న దానికంటే కూడా చాలా డిఫరెంట్‌గా చేంజ్ అవుతుంది అని చెప్పొచ్చు. యాక్చువల్‌గా మీ కార్డ్స్ చూస్తుంటే చాలా పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. దానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను. సెప్టెంబర్ 9న ఎప్పుడైతే 999 పోర్టల్ చేశానో, ఆ రోజు క్లియర్‌గా చెప్పాను. 9 అనే నంబర్ ఏంటంటే ఎండింగ్స్‌ని ఇండికేట్ చేస్తుంది. సో, డెఫినిట్‌గా కొన్ని ఎండ్ అవుతాయి, కొన్ని బిగిన్ అవుతాయి అని చెప్పి. సో, అలా చూసుకున్నట్టయితే మీ లైఫ్‌లోని అంటే ఈ 9థ్ మంత్ మేబీ ఒక సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేసినట్టుగా అండ్ ఈ ఇంపాక్ట్ అనేది డెఫినిట్‌గా మీ మీద చాలా స్ట్రాంగ్‌గా ఉంటున్నట్టుగా అనిపిస్తుంది. ఆల్రెడీ చాలా కాస్మిక్ ఈవెంట్స్ అయితే జరిగాయి ఈ మంత్‌లో. సో, ఈ ఇంపాక్ట్ కూడా మీ మీద చాలా స్ట్రాంగ్‌గా ఉండడం వల్లనో ఏంటో కానీ మీ లైఫ్‌లోని చాలా ట్రాన్స్‌ఫర్మేషన్స్ వస్తున్నాయండి. మొత్తానికే మీ లైఫ్ ఏంటంటే చేంజ్ అవుతుంది అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే, ఇప్పటి వరకు మిమ్మల్ని మీరు ఒకలా చూసుకొనుంటారు. బట్ ఇక్కడి నుంచి మీరేంటంటే మిమ్మల్ని ఇంకొకలా చూస్తారు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా మిమ్మల్ని ఇంకొకలా చూస్తారండి. వాళ్ళకి ఇప్పటి వరకు మీరేంటంటే ఒక డిఫరెంట్ పర్సన్‌లా కనిపించుండొచ్చు. అది గుడ్ ఆర్ బ్యాడ్ వేలో అవ్వచ్చు. బట్ ఇక్కడి నుంచి మీరేంటంటే కంప్లీట్‌గా డిఫరెంట్ పర్సన్‌లా వాళ్ళు కనిపిస్తారు. అంటే మీలో చూడని ఇంకొక సైడ్‌ని వ్యక్తులు చూస్తారు అని చెప్పొచ్చు. సో, ఈ ఫేజ్‌లోనేంటంటే మీ లైఫ్‌ని మీరు ఎంజాయ్ చేయడానికి ట్రై చేయండి. మిమ్మల్ని మీరు ఫస్ట్ డిస్కవర్ చేయండి. ఎందుకంటే ఇక్కడ వేరే వ్యక్తులకి మీరు ఎలాగా డిఫరెంట్‌గా కనిపిస్తారు. ఇప్పటి వరకు వాళ్ళేంటంటే మిమ్మల్ని ఒకలా చూసినా ఇక్కడి నుంచి వాళ్ళేంటంటే మిమ్మల్ని డిఫరెంట్‌గా చూస్తారు. మీ పొటెన్షియల్ ఏంటి? అసలు మీరు ఏంటి? అనేదైతే వాళ్ళకి అర్థమవుతుంది. అది ఒక్కటే కాదు. వాళ్ళు అలా చూసే ముందు మిమ్మల్ని మీరు కూడా అలా చూడాలి కదా! మీ గురించి మీకు కూడా తెలియాలి కదా! సో, ఈ ఫేజ్‌లోనేంటంటే మీ లైఫ్‌ని మీరు ఈజీగా లీడ్ చేయడానికి ట్రై చేయండి. అంటే బిగ్ డెసిషన్స్ తీసుకోవడం, ఏదో రష్ అయిపోయి చేసేయాలి అనుకోవడం, ఆర్ లైఫ్‌లో ఏం జరిగిపోతుందో అనుకోని ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం, ఆ క్యూరియాసిటీ అయితే అవసరం లేదండి. ఆఫ్‌కోర్స్ మీ లైఫ్‌ని మీరేంటంటే స్లోగా ఎక్స్‌ప్లోర్ చేస్తారు. బట్ మీ గురించి మీకు కూడా ఈ టైంలో చాలా విషయాలు తెలుస్తాయనే చెప్పాలి. మీలో ఉన్న ఆ డిఫరెంట్ పర్సన్‌ని నాకు తెలిసి మీరు కూడా చూస్తారు. ఎందుకంటే వేరే వ్యక్తులే చూసే పరిస్థితి వస్తుంది అంటే ఖచ్చితంగా మీ గురించి మీరు కూడా చాలా తెలుసుకోవడం కానీ, మిమ్మల్ని మీరు కూడా డిఫరెంట్‌గా చూసుకోవడం కానీ జరుగుతుంది. అలా మీ లైఫ్‌లో మీరు ఏదో అచీవ్ చేయడం కానీ, ఆర్ అలా మీ లైఫ్‌ని ఏంటంటే మీరు బెటర్ చేసుకోవడం కానీ ఇలాంటివైతే ఈ టైంలో జరుగుతాయని చెప్పొచ్చండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ లైఫ్‌లోని మీరేంటంటే ఒక సిట్యుయేషన్‌నైనా ఇంకేదైనా సరే హ్యాండిల్ చేస్తున్న దగ్గర కూడా మీకు ఆపర్చునిటీస్ రావట్లేదు. మీరు అనుకున్న విధంగా ఏది జరగట్లేదు అంటే, మీరు అక్కడ రిస్ట్రిక్ట్ అవ్వాల్సిన అవసరం లేదండి. మిమ్మల్ని మీరేంటంటే తక్కువగా చూడాల్సిన అవసరం లేదు. ఆర్ ఇంకా ఇంతేనా అనుకోని మీరేంటంటే లోగా కూడా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఎంతవరకు ఛాన్స్ ఉంటే అంతవరకు కూడా ఛాన్స్ తీసుకోవడానికే ట్రై చేయండి. ఈ టైంలో మీరు చాలా నేర్చుకుంటారు. అండ్ మీ లైఫ్‌లోని మీరేంటంటే యాస్ ఎ ఇండివిడ్యుయల్‌గా కూడా చాలా గ్రో అవుతారని చెప్పొచ్చండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీకు చాలా ఆపర్చునిటీస్ ఒస్తాయి. సో, అందుకే మీరెక్కడా కూడా ఆగొద్దు. అండ్ ఇంకొకటేంటంటే కొత్తగా ఏదైనా ట్రై చేయడానికి చూడండి. అంటే ఇప్పుడు కెరియర్ పాత్‌లోని మీలో చాలా మందికేంటంటే న్యూ ఐడియాస్ ఒస్తూనే ఉంటాయి. సో, డిఫరెంట్‌గా అవి ఇంప్లిమెంట్ చేస్తే బావుంటుంది అని చూస్తుంటారు. కాకపోతే మీలో చాలా మంది ఎలా ఫీల్ అవుతారంటే అంత రిస్క్ ఎందుకు? మనమెందుకు అవన్నీ చేయడం? అవుతదో లేదో మళ్ళీ అంటే దీనివల్ల ట్రబుల్ ఫేస్ చేస్తామేమో వద్దులే అని ఇలా ఆగిపోతుంటారు. బట్ అలా మాత్రం ఎవరు ఈ టైంలో ఆగొద్దు. మీకేదైనా ఒక న్యూ ఐడియా వచ్చినా ఆర్ మీరు ఏదైనా ఒకటి చెయ్యాలి. అంటే డిఫరెంట్‌గా థింక్ చేస్తున్నారు. ఆర్ అక్కడేంటంటే మీ వైపు నుంచి ఇది చేస్తే బావుంటుంది అనే ఫీలింగ్‌తో ఉన్నారు అంటే డెఫినిట్‌గా అది ఇంప్లిమెంట్ చేయడానికే ట్రై చేయండి. నేను చెప్తున్నాను కదా! మీ లైఫ్‌ని మీరేంటంటే ఇప్పుడు ఒక న్యూ డైమెన్షన్‌లో ముందుకు తీసుకెళ్ళే పరిస్థితి అయితే కనిపిస్తుంది కాబట్టి మీకు ఈ టైంలో చాలా ఐడియాస్ కూడా వస్తూ ఉంటాయండి. యూనివర్స్ ఏంటంటే మీతో వర్క్ చేస్తూ ఉంటదని చెప్పొచ్చు. సో, మీరేంటంటే దానివల్ల ముందు కంటే కూడా చాలా క్రియేటివ్‌గా ఉండడం కానీ, ఏదో లైక్ చెయ్యాలి అని మీరేంటంటే ఆ ఫీలింగ్‌తో అయితే ఉంటారు. సో, అందుకే మీరేంటంటే ఎక్కడా కూడా స్టాప్ అవ్వొద్దండి. మీకైతే ఆపర్చునిటీస్ వస్తూనే ఉంటాయి. సో, ఈవెన్ మీరొక స్టేబుల్ జాబ్ చేస్తున్నా ఆర్ ఒక సక్సెస్‌ఫుల్ బిజినెస్సే రన్ చేస్తున్నా ఆర్ ఇంకేదైనా సరే మీరేంటంటే అక్కడే ఆగిపోవద్దు. ఇంకా ఏదైనా కొత్తగా చేయాలి, ఇంకా అంటే ఎవాల్వ్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఇది గుడ్ టైమ్. సో, దీనివల్ల కూడా మీ లైఫ్‌లోని మీరేంటంటే చాలా బెనిఫిట్ అవుతారండి. వచ్చే రోజుల్లోని మీకు అర్థమవుతుంది. అండ్ మీ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ ఏంటంటే మీకు అర్థం అవ్వట్లేదు. ఒక క్వెషన్ మార్క్‌లా ఉన్నాయి. వాటికి ఆన్సర్స్ దొరకట్లేదు. ఇంకా లైఫ్‌లోనేంటంటే స్టక్ అయిపోయినట్టే ఫీల్ అవుతున్నట్టయితే మీకిప్పుడు ఆన్సర్స్ దొరుకుతాయి. మీ లైఫ్‌లో చాలా సిట్యుయేషన్స్‌కి ఇప్పుడు ఆన్సర్స్ దొరుకుతాయి కాబట్టి అవన్నీ కూడా మీరు సాల్వ్ చేసుకోవడానికైతే మీకు ఛాన్స్ వస్తుందండి. అట్‌లీస్ట్ మీకు అర్థమవుతుంది మీరేం చేయాలి? ఏ వేలో వెళ్తే మీకు మంచిది అనేది.
అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నెక్స్ట్ మంత్ మీలో చాలా మంది ఎక్కువ ట్రావెల్ చేయడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ ఈ ట్రావెలింగ్ అనేది ఏ విధంగా అయినా జరగొచ్చండి. మీలో కొంతమంది హాలిడేకి వెళ్ళొచ్చు. ఆర్ కొంతమంది మేబీ న్యూ జాబ్ రావడం వల్ల లొకేషన్ చేంజ్ అవ్వచ్చు. ఆర్ ఏవైనా ఇంటర్వ్యూస్‌కి వెళ్ళొచ్చు. ఆర్ ఎగ్జామ్స్‌కి వెళ్ళొచ్చు. ఆర్ ఇంకేవైనా అదర్ పర్సనల్ రీజన్స్ వల్ల వెళ్ళొచ్చు. మొత్తానికి ఏంటంటే మీరు ట్రావెల్ చేయడం అనేదైతే కనిపిస్తుంది. సో, అది కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకొకటేంటంటే మీ లైఫ్‌లోని ఇక్కడి నుంచి ఒక న్యూ జర్నీ బిగిన్ అవుతుందండి. సో, థింగ్స్ ఏంటంటే డిఫరెంట్‌గా మీకు కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఈ టైంలోని అట్ ద సేమ్ టైమ్ మీకేమవుతుంది అంటే కొన్ని వర్కౌట్ అవ్వకపోవడం ఆర్ కొన్ని ఏంటంటే మీరనుకున్న దానికి కొంత తక్కువగా జరగడం ఇలాంటివి కూడా ఉంటాయి. సో, దానివల్ల మీరు ఎలా ఫీల్ అవుతారంటే మనం ఇదే డిజర్వ్ చేస్తామేమో, మన లైఫే ఇంతేమో, లేకపోతే మనం అనుకుందేంటి, ఇక్కడ జరుగుతుందేంటి, మనం అనుకున్న దానికంటే ఇంత తక్కువ జరుగుతుందేంటి, ఆర్ ఇంత తక్కువగా మనం అనుకున్న దానికి ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నాం ఏంటి, ఇలా కూడా అనిపిస్తూ ఉంటది. బట్ మీరేంటంటే తక్కువకి సెటిల్ అవ్వాల్సిన అవసరం లేదండి. మీరంతా కూడా బిగ్ థింగ్సే అచీవ్ చేస్తారు. సో, బిగ్ థింగ్స్ గురించే డ్రీమ్ చేయండి. బిగ్ థింగ్స్ కోసమే ఫైట్ చేయండి. మీరు ఏదైతే డిజర్వ్ చేస్తారని ఫీల్ అవుతారో అక్కడి వరకు వెళ్ళడానికి ట్రై చేయండి. అంటే ఆ టైంకి అది మీకు అంటే కాదేమో లైక్ తక్కువే మీరు డిజర్వ్ చేస్తారేమో అని ఫీల్ అయినా మీరేమి తక్కువ డిజర్వ్ చేయరండి. ఎక్కువే డిజర్వ్ చేస్తారు. అయితే యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని పరీక్షిస్తుందన్నమాట. అది ఏ విధంగా పరీక్షిస్తుందంటే వీళ్ళెలా ఆలోచిస్తారు? వీళ్ళేం చేస్తారు? సో, ఇదే మనం ఇచ్చాం కాబట్టి దీనికి వీళ్ళ రియాక్షన్ ఏంటి? సో, అసలు వీళ్ళు ఎలా ఈ సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేస్తారో అన్నట్టుగా చూస్తూ ఉంటది. సో, అక్కడ మీరేంటంటే యూనివర్స్‌కి ప్రూవ్ చేయాలి. అదేంటంటే మీరేం సాటిస్ఫై అవ్వలేదు ఆ తక్కువ దాంతో. ఇంకా ఎక్కువే డిజర్వ్ చేస్తారు. సో, మీరేంటంటే ఆ వేలోనే ట్రై చేయాల్సుంటుంది. ఆ వేలోనే థింక్ చేయాల్సుంటుంది ఫస్ట్. సో, ఎక్కడా కూడా స్టాప్ అవ్వద్దండి. మెయిన్ ఏంటంటే మీరు ఒక జాబ్ అనేది తెచ్చుకున్నారు. లైక్ దాని సాలరీ అనేది ఒక 50,000 అనుకోండి. అక్కడే మీరు స్టాప్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు 1,00,000 జాబ్‌కి టార్గెట్ చేయొచ్చు. ఆఫ్‌కోర్స్ అక్కడికి రీచ్ అవుతారు కూడా. సో, ప్రాబ్లమ్ అయితే ఏం లేదండి. మీ వైపు నుంచి మీరైతే చేయాల్సిందంతా చేయండి. నాకైతే మీ కార్డ్స్ చూస్తుంటే చాలా పాజిటివ్‌గా అనిపిస్తుంది. ఫినాన్సెస్ యాస్పెక్టే కాదు, కెరియర్ యాస్పెక్టే కాదు, ఆర్ రిలేషన్‌షిప్ యాస్పెక్టే కాదు. అన్నింట్లో కూడా మేజర్ చేంజెస్ వస్తున్నాయండి. మీరు అనుకున్న దానికంటే కూడా మీ లైఫ్ డిఫరెంట్‌గా ఉంటుంది. అంటే ఇప్పుడు మీలో ఎవరైనా మ్యాచెస్ చూసుకుంటున్నారు. ఒక పర్సన్ రావాలని వెయిట్ చేస్తున్నట్టయితే, మీరు అనుకున్న దానికంటే కూడా మీకు మంచి మ్యాచ్ రావడం కానీ, మీ పర్సెప్షన్ కొంత చేంజ్ అయ్యి మీరేంటంటే ఏ విధంగా చూస్తే బావుంటుంది అని ఒక క్లారిటీ తెచ్చుకొని, ఆ వేలో మీరు ట్రై చేయడం కానీ, ఇలాంటివి చేయడం వల్ల మీరేంటంటే ఊహించని విధంగా లైక్ ఏంటంటే మీరస్సలు అనుకోని వ్యక్తి మీ లైఫ్‌లోకి రావడం. అంటే మీ చుట్టూ ఉన్నవాళ్ళేంటంటే వీళ్ళకి అలాంటి వ్యక్తులొచ్చారా అని ఫీల్ అవ్వడం. కైండ్ ఆఫ్ లైక్ ఏంటంటే సిట్యుయేషన్స్ అంతా కంప్లీట్‌గా డిఫరెంట్ ఉంటాయండి. ఈవెన్ జాబ్ అయినా అంతే. మీరు తక్కువ జాబ్‌లో ఉన్నారు. లైక్ ఏంటంటే మీ స్టేటస్ అనేది చాలా తక్కువగా ఉందంటే, మీరు చేసే ప్రయత్నాల వల్ల మీకు ఇంకా మంచి జాబ్ రావచ్చు. మంచి ప్యాకేజ్ ఉండొచ్చు. సో, దీనివల్ల మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మళ్ళీ అక్కడ షాక్ అవ్వడం. మీరేంటి ఈ స్టేజ్‌కి వెళ్ళిపోయారు. ఆర్ మీకేంటి అలాంటిదొచ్చింది అని వాళ్ళు ఫీల్ అవ్వడం. లైక్ ఏంటంటే మీరు కంప్లీట్‌గా డిఫరెంట్‌గా కనిపిస్తారు. సో, ఇలాంటివన్నీ కూడా మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. ఫినాన్షియల్‌గా ఎవరైనా సరే ఇన్వెస్ట్ చేయాలి. ఇంకా లైక్ ఏంటంటే మీ లైఫ్‌లో బిగ్ థింగ్స్ అచీవ్ చేయాలి. మీ బిజినెస్‌ని ఎక్స్‌పాండ్ చేయాలి అనుకున్న ఇలాంటివి కూడా వర్కౌట్ అవుతాయండి. కాకపోతే ఇక్కడ టైమ్ టు టైమ్ మెంటల్ బ్యాలెన్స్, మెంటల్ క్లారిటీ మాత్రం మీకుండాలండి. అంటే మీరు ఏవైనా కొన్ని జరుగుతున్నాయి నెగెటివ్‌గా అంటే అది మీరేంటంటే ఎక్కువ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆ టైంకే అలాగ జరుగుతుందంతే. బట్ మీరేంటంటే బిగ్గర్ పిక్చర్ చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా మీరేం చేయగలరు? ఇంకా మీరు ఎక్కడి వరకు వెళ్ళగలరు అని. అంటే ఎక్కడా కూడా మీరేంటంటే తగ్గాల్సిన అవసరం లేదండి. ఏ విషయంలో కూడా అసలు కాంప్రమైజ్ అవ్వొద్దు. మీ వరకు మీరేదైతే చేయగలరో మీకెంత వరకు ఛాన్స్ ఉంటే అక్కడి వరకు మిమ్మల్ని మీరు పుష్ చేసుకోవాలి. నెక్స్ట్ మంత్ అంతా కూడా మీకు ఇలానే ఉంటుంది. కొన్ని సిట్యుయేషన్స్ ఏంటంటే మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేస్తుంటాయి. కొన్ని ఏంటంటే వర్కౌట్ అవ్వేమో అనిపిస్తుంటాయి. బట్ వాటికి మీరు భయపడాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని మీరు పుష్ చేసుకొని ముందుకు వెళ్ళిపోవడమే. ఎందుకంటే ఈ రేస్‌లో మీకు ఎవరు కాంపిటీటర్స్ లేరండి ఫస్ట్. మీకు మీరే కాంపిటీటర్. మీ మైండ్‌ని మీరు కంట్రోల్ చేసుకొని మీరు ముందుకు వెళ్తే ఆ ప్రైజ్ అనేది మీదే. ఎందుకంటే ఈ ప్రైజ్ అనేది ఎవరు మీతో షేర్ చేసుకోరు. సో, మీకెవరు కాంపిటీటర్ లేరు కాబట్టి మీకు మీరే కాంపిటీటర్ అని ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. అండ్ ఆ రేస్‌లో మీరు విన్ అయ్యే స్పిరిట్‌తో ముందుకు వెళ్ళాలి.
అప్పుడు ఆ ప్రైజ్ అనేది మీది అవుతుంది. యూనివర్స్ ఏంటంటే ఈ రకంగానే మీ లైఫ్ లో థింగ్స్ ని ఆపరేట్ చేస్తుంటది. నెక్స్ట్ మంత్ అంతా ఇలానే ఉంటది. అది రిలేషన్షిప్ అయినా, కెరియర్ అయినా, ఫినాన్స్ అయినా, హెల్త్ అయినా, ఏదైనా సరే ఇలానే సిచ్యువేషన్స్ ఉంటాయి. హెల్త్ ఇష్యూస్ అయితే పెద్దగా ఏమి ఉండవు. కాకపోతే టైం టు టైమ్ మీరు ఉన్న ప్లేస్ ని మాత్రం క్లీన్ గా ఉంచుకోవడానికి ట్రై చేయండి. మీ హౌస్ ని ఫ్రీక్వెంట్ గా క్లీన్ చేసుకోండి. మీ వర్క్ ప్లేస్ ని ఫ్రీక్వెంట్ గా క్లీన్ చేయండి. మీరు అంటే ఆ వర్క్ టేబుల్ కానీ, లేకపోతే మీ బెడ్రూమ్ ని కానీ నీట్ గా ఉంచుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఎవరైతే ఆ సరౌండింగ్స్ ని క్లీన్ గా ఉంచుకుంటారో, ఆర్ వాళ్ళున్న స్పేస్ ని క్లీన్ గా ఉంచుకుంటారో, చాలా వరకు ఆ ఓల్డ్ ఎనర్జీస్ అనేవి బయటికి వెళ్ళిపోతాయండి. స్టాగ్నెంట్ అయిపోతది ఎనర్జీ అనేది. అంటే ఇప్పుడు మీరు ఒక రూమ్ లో ఉంటారు. సో ఆ రూమ్ లో మీరు హ్యాపీగా ఉండొచ్చు, సాడ్ గా ఉండొచ్చు. ఆ రూమ్ లోని మీరు డిఫరెంట్ ఎమోషన్స్ అనేవి ఫీల్ అవ్వచ్చు. సో దాని వల్ల ఏమవుతుందంటే మీ ఎనర్జీ అనేది అక్కడ స్టాగ్నెంట్ అయిపోతుంది. బట్ అదే రూమ్ ని మీరు క్లీన్ చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే ఆ ఎనర్జీస్ అనేవి రిలీజ్ అయిపోతాయి. సో న్యూ ఎనర్జీస్ తోని ఒక న్యూ వైబ్ అనేది ఉంటుందన్నమాట. సో మీకు తెలియకుండానే మీరేంటంటే చాలా పాజిటివ్ గా ఫీల్ అవుతారండి. ఇది ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది. సో మీరేంటంటే ఫ్రీక్వెంట్ గా ఆ స్పేస్ నైతే క్లీన్ చేస్తూనే ఉండండి. అండ్ ఇఫ్ మీకు వీలైతే ధూపం వేయడం లాంటివి కూడా చేస్తే మంచిదండి. సో ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్న నాకేమనిపిస్తుందంటే ఏదో ఒక విషయంలోని మీరు ఎందుకో కానీ అంటే మీ ఫీలింగ్స్ ని ఓపెన్ గా ఎక్స్‌ప్రెస్ చేసుకోలేకపోవడం, ఆర్ అట్‌లీస్ట్ మీరు ఏం ఫీల్ అవుతున్నారో ఒక క్లారిటీ లేకపోవడం, అసలు ఏం చేయాలో తెలియక కొంత సైలెంట్ గా ఉంటున్నట్టుగా నాకనిపిస్తుంది. ఏదో ఒక సిట్యుయేషన్ మాత్రం మిమ్మల్ని చాలా ట్రబుల్ చేస్తుందనే చెప్పాలి. అది ట్రబుల్ అని కూడా కాదు కానీ మీరు అది అంటే ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతున్నారు. ఆర్ అది ఎలా రియాక్ట్ అవ్వాలి? ఏ విధంగా ఫీల్ అవ్వాలి అనేది మీరు అర్థం చేసుకోలేకపోతున్నారండి. మీరెందుకో కానీ ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో స్టక్ అయిపోయినట్టుగా నాకనిపిస్తుంది. సో, ఇలాంటి సిట్యుయేషన్ మీద మీరేంటంటే నెక్స్ట్ మంత్ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. సో, దాన్ని మీరు ఎప్పుడు ఎలా ఫేస్ చేయాలి? ఇక్కడ ఏం చేస్తే బావుంటుంది? ఇలా మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌కి సంబంధించి క్లారిటీ తెచ్చుకోవాలండి. ఆ సిట్యుయేషన్ ఏంటి? మీరేంటి? అసలు మీరు ఎందుకిలా ఆలోచిస్తున్నారు? ఆ సిట్యుయేషన్ ఎందుకు అలా ఉంది? లైక్ ఏంటంటే అన్ని సైడ్స్ నుంచి కూడా మీరేంటంటే ఆలోచించాలి. ఓన్లీ ఆ సిట్యుయేషన్ గురించి ఆలోచించి ఆర్ ఆ రిలేటెడ్ పర్సన్ గురించే మీరు ఆలోచిస్తే సరిపోదు. మీ గురించి కూడా మీరు ఆలోచించాలి. మీరేం చేశారు? మీ వైపు నుంచి ఇక్కడ ఏం జరిగింది? అనేది కూడా మీరు ఆలోచించుకొని దీన్ని ఫేస్ చేయడానికి ట్రై చేయాలండి. అంటే మీకు సిట్యుయేషన్ ఏంటంటే ఆ టైంలో కొంత హోప్‌లెస్‌గా అనిపించడం, ఆర్ ఇదేంటంటే చేంజ్ అవ్వదు అనేలాగే మీకు అనిపిస్తూ ఉంటది. బట్ మీరొకటి గుర్తుపెట్టుకోవాలి. ఏ రోజైతే మీ థాట్ ప్రాసెస్ అనేది చేంజ్ అవుతుందో, ఆ రోజే మీ లైఫ్‌లో ఈ సిట్యుయేషన్ అనేది బెటర్ అవుతుందండి. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఏం ఆలోచిస్తున్నా ఈ సిట్యుయేషన్‌లో న్యూట్రల్‌గా ఆలోచించాలి. అంటే మీ వైపు నుంచి ఏం జరిగింది, ఆపోజిట్‌లో కూడా ఏం జరిగింది అని ఆలోచించాలి. ఓన్లీ ఆపోజిట్‌లో ఏం జరిగింది అని ఆలోచిస్తే సరిపోదు. సో, ఎప్పుడైతే మీరు బ్యాలెన్స్‌డ్‌గా థింక్ చేస్తారో అండ్ రియాలిటీ ప్రకారం మీరు అంటే ఇక్కడ థింగ్స్‌ని వర్కౌట్ చేయాలి అని మీ వైపు నుంచి మీరు ట్రై చేస్తారో డెఫినెట్‌గా ఇది వర్కౌట్ అవుతుందండి. మీరు దాని గురించి అయితే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది ఏ సిట్యుయేషన్ అయినా సరే మీ కార్డ్స్‌లో నేను చెప్తున్నాను కదా! నెక్స్ట్ మంత్ మీ గురించి మీరు చాలా తెలుసుకుంటారు. అండ్ మీ చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా మీరేంటి అనేది అయితే తెలుస్తుంది. అలా ఉంటుంది మీ లైఫు. సో, అది ఏ సిట్యుయేషన్ అయినా కూడా అవ్వచ్చు కానీ డెఫినెట్‌గా మీరేంటంటే ట్రాన్స్‌ఫర్మేషన్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మంత్ మీరు హ్యాపీగా ఉండండి. ఎలాంటి విషయాన్ని కూడా మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ మీ వైపు నుంచి మీరేంటంటే ఎక్కడా కూడా మిమ్మల్ని మీరు రిస్ట్రిక్ట్ చేసుకోకుండా చేయాల్సింది చేయండి. అండ్ ఇంకొకటేంటంటే ఎమోషనల్ అవ్వకుండా ప్రాక్టికల్‌గా అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ న్యూట్రల్‌గా థింగ్స్‌ని మాత్రం ఆపరేట్ చేయడానికి ట్రై చేయండి. ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా. ఎందుకంటే యూనివర్స్ మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తుంది. అక్కడి వరకైతే మీరు డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈవెన్ ఇక్కడ మీరు చూసినట్టయితే వారాహి అమ్మవారి కార్డొచ్చింది. సో, ఆవిడ గైడెన్స్ అయితే మీకిక్కడ ఒకటే అదేంటంటే, మీ లైఫ్‌లో ఎలాంటి నెగటివిటీ ఉన్నా, ఆర్ మీ మీద ఎవరు బ్యాడ్ ఇంటెన్షన్స్‌తో ఉన్నా, ఆర్ ఎవరు మీకేదైనా ప్రాబ్లమ్ క్రియేట్ చేయాలి అని ట్రై చేస్తున్నా, ఇవన్నీ కూడా డెస్ట్రాయ్ అయిపోతాయండి. మీ అందరికీ తెలిసిందే కదా! నెక్స్ట్ మంత్ దసరా. సో, మరి ఆ దసరా రోజుతోనైనా సరే మీ లైఫ్‌లో ఉన్న ఆ నెగటివిటీ కానీ, ఆ బ్యాడ్ థింగ్స్ అనేవి ఎండ్ అయిపోతాయి. సో, వారాహి అమ్మవారే మీకు అభయం ఇచ్చిన తర్వాత ఇంక మీరు దేనికి భయపడాల్సిన అవసరం లేదండి. నేను చెప్తున్నాను కదా! దేనికైనా భయపడుతున్నారు. ఎవరైనా సరే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఆర్ మీరు ఎవరో ఒకళ్ళ వల్ల బాధపడుతున్నారు. ఆర్ ఏదో ఒక సిట్యుయేషన్‌లో ఎక్కువ బాధపడుతున్నారు అంటే ఇవన్నీ కూడా క్లియర్ అవుతాయి.
మీ లైఫ్‌లో మీరేంటంటే ఫైనల్‌గా సక్సెస్‌ని చూస్తారు అని చెప్పొచ్చు. అండ్ లైట్‌ని కూడా చూస్తారండి. మోస్ట్‌లీ దసరా అయిపోయిన తర్వాత నుంచి మీ లైఫ్ కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉండడానికైతే ఛాన్సెస్ ఉన్నాయి. సో, మీరేంటంటే ఇంకా ఇప్పటి వరకు ఎలా ఉన్నా ఇక్కడి నుంచి మాత్రం హోప్‌ఫుల్‌గా ఉండండి. పాజిటివ్‌గా ఉండండి. ప్రతిరోజు కూడా ఒక్కసారైనా సరే అమ్మవారిని తలుచుకోండి. అండ్ ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు కూడా అమ్మవారిని తలుచుకోండి. మీకన్నీ కూడా ఆవిడ ఇస్తారు. సో, మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే లేదండి. మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 4 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ కర్కాటక, వృశ్చిక, మీన రాశి వారు ఉన్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. వచ్చే నెల అంటే అక్టోబర్ 2025 ఎలా ఉంటుంది? మీ లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ వస్తే మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అనేది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. మీరేంటంటే ఒకవేళ ఏదైనా ఒక సిట్యుయేషన్ కోసం చాలా వర్క్ చేస్తున్నారు. మీ 100% మీరిస్తున్నారు అంటే, అది వర్కౌట్ అవుతుంది. ప్రాబ్లమ్ ఏం లేదు. ఇఫ్ మీరేంటంటే ఏదైనా ఒక సిట్యుయేషన్ మీద చాలా రోజుల నుంచి వర్క్ చేస్తున్నారు. దానికోసం ఏంటంటే చేయాల్సిందంతా చేసేసారు. బట్ ఇప్పటి వరకు మీకు రిజల్ట్ రాలేదు. సో, అసలేంటి పరిస్థితి? అది అవుతుందా లేదా? లేకపోతే ఇలానే ఉంటుందా? అని మీకేమైనా డౌట్ ఉంటే అది 100% అవుతుందండి. నెక్స్ట్ మంత్ మీరు రిజల్ట్‌ని కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. కాకపోతే దీనివల్ల మీ హెల్త్ అనేది ఎఫెక్ట్ అవ్వొచ్చండి. అది మాత్రం చూసుకోండి. నాకిక్కడ ఏమనిపిస్తుందంటే మీరు చేయడం అయితే చేస్తారు. మీ వైపు నుంచి మీరు అంటే ఎంతవరకు ఛాన్స్ ఉంటే అంతవరకు ఛాన్సెస్ తీసుకుంటారు. కానీ దీనివల్ల మీ హెల్త్ అనేది ఎఫెక్ట్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ మంత్ మాత్రం హెల్త్ విషయంలో మాత్రం స్పెషల్ కేర్ తీసుకోవాలండి. ఈవెన్ మీలో ఎవరైనా సరే కొంత అన్‌ఈజీగా ఫీల్ అవుతున్నా, అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతున్నా వెంటనే మీరేంటంటే మెడికల్ సపోర్ట్ అయితే తీసుకోవాల్సుంటుంది. డాక్టర్‌ని కన్సల్ట్ చేయండి. డెంటిస్ట్‌ని కన్సల్ట్ చేయొచ్చు. ఆర్ సైకియాట్రిస్ట్ అవసరమైతే సైకియాట్రిస్ట్‌ని కూడా కన్సల్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే నాకిక్కడ ఎలా అనిపిస్తుందంటే, ప్రాబ్లమ్ అనేది ఏ విధంగా అయినా ఉండొచ్చు. బట్ హెల్త్ విషయంలో మాత్రం మీరు స్పెషల్ కేర్ తీసుకోవాలండి నెక్స్ట్ మంత్. మీకు చిన్న ఫీవర్‌లా అనిపించినా సరే, మీరేంటంటే డాక్టర్‌ని కన్సల్ట్ చేయడం మంచిది. ఎందుకంటే చాలా మంది అంటే చిన్నదే కదా! తగ్గిపోతుందిలే అనుకోని ఇగ్నోర్ చేస్తుంటారు. నార్మలేలే ఆ హెడ్‌ఏక్ అలా ఫీల్ అవుతూ ఉంటారు. బట్ మీరలా ఇగ్నోర్ చేయడానికైతే లేదు. నెక్స్ట్ మంత్ కన్ఫర్మ్‌గా మీరేంటంటే ఇఫ్ హెల్త్ పరంగా ఏదైనా కాంప్లికేషన్స్ కానీ, సమ్ అన్‌ఈజీగా కానీ ఫీల్ అవుతున్నట్టయితే, వెంటనే దానికి సరిపోయిన యాక్షన్ అయితే తీసుకోవాల్సుంటుంది. ఈవెన్ మీలో కొంతమందికేంటంటే సర్జరీ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. లైక్ హెల్త్ ఇష్యూ వల్ల. సో, అలాంటివి కూడా చాలా మందేంటంటే పెండింగ్‌లో పెడుతుంటారు. ఇప్పుడు వద్దులే తర్వాత చేయించుకుంటే బెటర్ అన్నట్టుగా. అలాంటివి కూడా ఎవరు చేయొద్దు. నెక్స్ట్ మంత్ మీకు ఛాన్స్ ఉంటే మాత్రం డెఫినెట్‌గా మీరేంటంటే ప్రొసీడ్ అయిపోవడం మంచిదండి. లేట్ అయితే చెయ్యొద్దు. ఈవెన్ మీలో ఎవరికైనా సరే ఓల్డ్ ఇంజ్యూరీస్ అనేవి ట్రబుల్ చేస్తున్నాయి. కొంత ఎందుకో కానీ అంటే డిఫరెంట్‌గా అనిపిస్తుంది అంటే అవి కూడా ఒకసారి చెక్ చేయించుకోవడం బెటరు. మొత్తానికి హెల్త్ పరంగా మీరు ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నా డాక్టర్‌ని కన్సల్ట్ చేసే పరిస్థితి ఉంది. లైక్ చెయ్యాలి అనుకుంటున్నారు ఎప్పటినుంచో అవ్వట్లేదు. ఇలాంటి ఎక్స్‌క్యూజెస్ మరి వద్దు. నెక్స్ట్ మంత్ మీరు అప్రోచ్ అవ్వడం అయితే మంచిది. నేను చెప్తున్నాను కదా! హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేయడానికి ట్రై చేయండి. బయట ఫుడ్ ఎక్కువ తినడం కానీ ఆర్ ప్రాపర్‌గా నైట్ నిద్రపోకుండా ఎవేక్‌గా ఉండడం కానీ అంటే చాలా మందికి ఆ అలవాటు ఉంటుందండి. లేట్ నైట్స్ మొబైల్ చూస్తుంటారు. లేట్ నైట్స్ టీవీ చూస్తుంటారు. లేట్ నైట్స్ ఆ ల్యాప్‌టాప్ ముందు కూర్చుంటారు. లేట్ నైట్స్ బయట తిరుగుతూ ఉంటారు. లేట్ నైట్ ఫుడ్ తీసుకుంటారు. రకరకాలు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటారు. మీకు తెలుసు కదా! మీరేం చేస్తున్నారనేది. సో, అందుకే మీరేంటంటే ఇవన్నీ చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఒక హెల్తీ లైఫ్ స్టైల్‌ని లీడ్ చేయండి. నెక్స్ట్ మంత్ మాత్రం మోస్ట్‌లీ హోమ్ కుక్డ్ మీల్స్ అయితే ప్రిఫర్ చేయడం మంచిదండి. అండ్ కొన్ని సిట్యుయేషన్స్ మిమ్మల్ని ట్రబుల్ చేస్తూ ఉంటాయి. బట్ భయపడొద్దు. ఎందుకంటే నాకు తెలిసి
అంటే పర్సనల్ లైఫ్ అయినా అవ్వచ్చు ఆర్ ప్రొఫెషనల్ లైఫ్‌లో అయినా సరే కొన్ని మిమ్మల్ని ఏంటంటే డిస్టర్బ్ చేస్తుంటాయి. వాటికి మాత్రం రియాక్ట్ అవ్వద్దు. పర్టిక్యులర్‌గా వ్యక్తులతో మాట్లాడుతున్నప్పుడు మాత్రం జాగ్రత్తగా మాట్లాడండి. మీ విషయాలైతే ఎవరితో కూడా ఏం షేర్ చేసుకోవద్దు. ఎవరైనా సరే మీ విషయంలోని ఏదో సపోర్ట్ చేస్తాం ఆర్ హెల్ప్ చేస్తాం అనుకుని ముందుకు వస్తున్నా ఎక్కువ ట్రస్ట్ చేయొద్దండి. ఎందుకంటే దానివల్ల మీరు కొత్త ప్రాబ్లమ్స్‌ని మీ లైఫ్‌లో ఇన్వైట్ చేసుకోవచ్చు. అంటే ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో ఉన్న ప్రాబ్లమ్స్ మీకు సరిపోతాయి అని అనుకుంటే మీరు నెక్స్ట్ మంత్ జాగ్రత్తగా ఉంటారు. లేదు మేమేంటంటే ఉన్న ప్రాబ్లమ్స్ సరిపోవు ఇలానే ఉంటాము అనుకుంటే ఇంకా అది మీ ఇష్టం. ఎందుకంటే కొత్త ప్రాబ్లమ్స్ అయితే మీ లైఫ్‌లో కనిపిస్తున్నాయి. అంటే నేను ఆల్రెడీ చెప్పాను. ఈ 9 అనే నంబరే ఎండింగ్స్‌ని ఇండికేట్ చేస్తుంది అని. సెప్టెంబర్‌లో 4 కాస్మిక్ ఈవెంట్స్ జరిగాయి. సో, దీని ఇంపాక్ట్ అనేది మోస్ట్‌లీ ఉంటుంది. గుడ్ వేలో అయినా ఉండొచ్చు, బ్యాడ్ వేలో అయినా ఉండొచ్చు. దానికి రీజన్ ఏంటంటే 2 ఎక్లిప్సెస్ ఫార్మ్ అయ్యాయి కాబట్టి. సో, మీరందుకే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే ఎవరు కూడా ప్రాబ్లమ్స్ తీసుకురావాలి, ఎవరు కూడా వాళ్ళ లైఫ్‌ని అంటే డిస్టర్బ్ చేసుకోవాలి అనైతే అనుకోరు. అందరికీ కూడా మంచి లైఫే ఉండాలి. ఉన్న ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యి ప్రశాంతంగా ఉండాలనే అనుకుంటారు. కాకపోతే వాళ్ళ యాక్షన్స్ కానీ, వాళ్ళు తీసుకునే డెసిషన్స్ కానీ వాళ్ళని కొత్త ప్రాబ్లమ్స్‌లో ట్రాప్ చేస్తుంటాయన్నమాట. సో, మీ పరిస్థితి కూడా అదేనండి. మిగతా 3 కార్డ్ సెట్స్ వాళ్ళతో కంపేర్ చేస్తే నెక్స్ట్ మంత్ ఎక్కువ జాగ్రత్తగా ఉండాల్సింది ఎవరైనా అంటే అది మీరే. ఎందుకంటే మీరు కొంచెం నెగెటివ్‌గా ఆలోచించినా ఆర్ కొంచెం మీరేంటంటే డిఫరెంట్‌గా థింగ్స్‌కి రియాక్ట్ అయినా ఆ ఇంపాక్ట్ అనేది మీ మీద హ్యూజ్‌గా ఉంటుంది. ఇప్పుడు మిగతా వాళ్ళ మీద ఉంటుంది కానీ మీ మీద ఉన్నంత వాళ్ళ మీద ఉండదన్నమాట. సో, ఇది కూడా మీరు చూసుకోవాలి. ఎందుకంటే ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో లైఫ్‌లో డిస్టర్బెన్సెస్ అనేవి ఆల్రెడీ మీరు ఫేస్ చేస్తున్నారు. బట్ ఉన్నవి సరిపోనట్టుగా కొత్తవి కూడా రావడానికి ఛాన్స్ ఉంది. నేను నెగెటివ్‌గా చెప్తున్నానని అనుకోవద్దు. జాగ్రత్త పడమని ఇవన్నీ నేను చెప్తున్నాను. సో, అందుకే మీరేంటంటే ఎలాంటి చిన్న పని చేస్తున్నా, ఎలాంటి డెసిషన్ తీసుకుంటున్నా దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి? మీరేం ఫేస్ చేస్తారు అనేది మాత్రం మీరు చూసుకోవాలండి. మెయిన్ ఇప్పుడు మీరు ఒక దగ్గర ఏదో సింపుల్‌గా చేశారు. ఏదో సింపుల్‌గా అయిపోయింది అని అనుకుంటారు కానీ, తర్వాత అది ఎంత హ్యూజ్ ఇంపాక్ట్ మీ మీద ఉంది అనేది తెలుసుకుంటారు. ఇలాంటి సిట్యుయేషన్స్ ఉంటాయి. సో, మనీ విషయంలో మాత్రం నేను క్లియర్‌గా చెప్తున్నాను. మనీ ఫ్లో అయితే మీకు ఉంటుంది. అంటే ఈ టైంలోని మీరేమైనా సరే ఆర్నమెంట్స్ పర్చేస్ చేయాలి అనుకుంటే చేయొచ్చు. ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే చేయొచ్చు. ఆర్ పర్టిక్యులర్‌గా మీరేమైనా జాబ్ ట్రయల్స్‌లో ఉంటే అవి వర్కౌట్ అవుతాయి. మనీ ఫ్లో మాత్రం ఉంటుంది. కాకపోతే మీరు తీసుకునే డెసిషన్స్ అనేవి మీ ఫినాన్సెస్‌ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. అంటే మీరు నెక్స్ట్ మంత్ మనీని ఎలా హ్యాండిల్ చేయాల్సి ఉంటుందంటే, అక్కడ అవసరం ఉంది, తప్పదు, ఖచ్చితంగా అక్కడ ఖర్చు పెట్టాలి ఆర్ అక్కడ ఇవ్వాలి అనే పరిస్థితి ఉంటేనే మీరు చెయ్యండి. లేదు ఏదో చేద్దాము, ఏదో లైక్ అవసరం అని కాదు కానీ, అది నాకు కావాలంతే అనే మైండ్ సెట్ ఉంటే మాత్రం ఇప్పుడే డ్రాప్ చేయండి. ఎందుకంటే మీలో చాలా మందికి ఇలాంటి అలవాటు ఉంటుంది. సపోజ్ మీ దగ్గర ఒక మొబైల్ ఉందనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆ మొబైల్ మంచి వర్కింగ్ కండిషన్‌లోనే ఉంది. అంతా బాగానే ఉంది. సో, మీరేంటంటే లేదు లేదు నాకు ఈ మొబైల్ వద్దు. నాకు ఇంకొక మొబైల్ కావాలి. ఆ మొబైల్ ఏంటంటే కొత్తగా లాంచ్ అయింది. ఆర్ ఆ మొబైల్ ఏంటంటే సమ్ డిఫరెంట్ వైబ్ ఇస్తుంది. అదైతే నాకు కరెక్ట్ అని అనుకుంటే ఆల్రెడీ మీ దగ్గర మొబైల్ ఉంది అన్నప్పుడు మీకు అది నీడ్ కాదనమాట. లైక్ ఏంటంటే జస్ట్ డిజైర్ అంతే. కావాలి అనే కోరిక. సో, ఇప్పుడు నెక్స్ట్ మంత్ అర్జెంట్‌గా తీసుకోకపోతే వచ్చిన నష్టమేం లేదు కదా! సో, అంటే మీరు ఆ విధంగా ఆలోచించాలి. తర్వాత ఎప్పుడైనా తీసేసుకోవచ్చు. బట్ ఇప్పటికిప్పుడైతే అర్జెంట్ కాదు కదా! మీ దగ్గర ఆల్రెడీ మొబైల్ ఉంది. ఇప్పుడు మీ దగ్గర లేదనుకోండి, అది ఏదో ప్రాబ్లమ్ వచ్చింది. మరి ఇంకా మీ దగ్గర అసలు మొబైలే లేదు. సఫర్ అవుతున్నారు. అప్పుడు తీసేసుకోవచ్చు. అప్పుడు కూడా మీరేంటంటే బడ్జెట్ చూసుకొని తీసుకోవాలి. అంటే ఇలా ఇంతే నేను తీసుకుంటాను. నేను ఈఎంఐలో తీసుకుంటాను. అలాంటి ఆలోచనలు వద్దండి. నెక్స్ట్ మంత్ అలాంటివి చేయడం వల్ల ఫ్యూచర్‌లో ఫినాన్షియల్‌గా కొంత ట్రబుల్స్ ఫేస్ చేయడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇదేంటంటే నేను ఎగ్జాంపుల్ చెప్పాను మొబైల్ గురించి కానీ, నార్మల్‌గా ఏదైనా అంతేనండి. ఇప్పుడు మీరు ఒక కార్ పర్చేస్ చేయాలనుకోవచ్చు. సో, ఆ కార్ అనుకునేసరికి అది మీ బడ్జెట్ కాకపోవచ్చు. మేబీ ఇంకా అంతకంటే ఎక్కువ అవ్వచ్చు. సో, ఈ టైంలోని మీకు అంత లైక్ తీసుకోవాల్సినంత అవసరం ఏముంది? మీ బడ్జెట్‌లో మీరు సెట్ చేసుకుంటే, మీరు ఫినాన్షియల్‌గా ట్రబుల్ ఫేస్ చేయరు కదా! ఎందుకంటే, ఆ టైంకి ఏదో ఈఎంఐలో తీసేసుకుందాం అనుకుంటారు కానీ, తర్వాత దాని ఇంపాక్ట్ మీ మీద హ్యూజ్‌గా ఉంటుందంట. అలాంటి సిట్యుయేషన్స్ నాకు కనిపిస్తున్నాయి. మనీ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. మీరు తీసుకునే ప్రతి డెసిషన్ కూడా మీ లైఫ్‌ని ఎఫెక్ట్ చేస్తుంది. అది ఏ విధంగా చేస్తుందో నాకు తెలీదు. ఆల్రెడీ ఇప్పుడు మీలో కొంతమందికి కార్స్ ఉంటాయి. బట్ స్టిల్ మళ్ళీ మీరేంటంటే అది సేల్ చేసేసి ఇంకొకటి తీసుకుందాం అనుకుంటారు. సో, నీడ్‌కి, డిజైర్‌కి మధ్యలోని మీకేంటంటే ఆ డిఫరెన్స్ తెలియాలండి. అంటే
ఆ లైన్ ని మీకు మీరుగానే డ్రా చేస్తే మీరు కొత్త ప్రాబ్లమ్స్ తెచ్చుకోరంట. కానీ మనీ ఫ్లో మాత్రం ఉంటుందండి. ఈ టైంలోని మీరు ఏంటంటే మనీ గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే మీరు తీసుకునే డెసిషన్స్ వల్ల మీ మనీ అనేది కొంత మీరు అనుకున్న దానికంటే కూడా ఎక్కువ స్పెండ్ చేయడం కానీ, ఆర్ వచ్చే రోజుల్లో దానివల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం కానీ, ఇలాంటి సిట్యుయేషన్స్ ఉంటాయి. సో, కరెక్ట్‌గా ప్లాన్ చేసుకోవడానికైతే ట్రై చేయండి. అండ్ నేను ఆల్రెడీ చెప్పాను కదా! కెరియర్ విషయంలో కూడా సేమ్ అండి. మీరేంటంటే 100% ఇస్తే వర్కౌట్ అవుతుంది. కానీ మీరు తీసుకునే డెసిషన్స్ అనేవేంటంటే చాలా కేర్‌ఫుల్‌గా తీసుకోవాలి. లేకపోతే అది మిమ్మల్ని ఏదో ఒక విధంగా ఎఫెక్ట్ అయితే చేస్తుందంట. సో, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనా సరే నెగెటివ్‌గా మాత్రం థింక్ చేయొద్దండి. నెగెటివ్‌గా థింక్ చేయొద్దు. నెగెటివ్‌గా మాట్లాడొద్దు. ఎవరిని తిట్టడం కానీ, ఎవరితో ఫైట్ చేయడం కానీ అలాంటివి కూడా చేయొద్దు. దానివల్ల మీ మీద ఆ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. అంటే మీలో కూడా ఒక డివైన్ ఎనర్జీ ఉంటుందండి. మీ స్పిరిట్, మీ సోల్ అనేది చాలా సాక్రెడ్. ఇంతకు ముందే నేను చెప్పాను. సో, మీరిలా నెగెటివ్‌గా మాట్లాడడం వల్ల, నెగెటివ్‌గా థింక్ చేయడం వల్ల ఆర్ ఒక వ్యక్తికి ఏదో నెగెటివ్‌గా చేయాలి అని ఇలాంటి ప్రయత్నాలు చేసినప్పుడు ఖచ్చితంగాను మీరు ఎఫెక్ట్ అవుతారంట. మీలో కూడా ఆ సాక్రెడ్ బీయింగ్ ఉంటది కాబట్టి ఎప్పుడైతే మీరు ఇలాంటివన్నీ చేస్తుంటారో ఇంకేం సాక్రెడ్? ఆ పవిత్రమైంది కాస్త అపవిత్రం అయిపోతుందండి. మన ఆలోచనలు, మనం చేసే పనులు కరెక్ట్‌గా ఉంటే పర్వాలేదు కానీ, లేకపోతే మనకి మనమే ఆ నెగటివిటీని మన లైఫ్‌లోకి ఇన్వైట్ చేసుకున్నట్టు అవుతుంది. ఆ నెగెటివ్ థాట్స్ అయినా అవ్వచ్చు, నెగెటివ్‌గా మాట్లాడడం అయినా అవ్వచ్చు, ఆర్ నెగెటివ్‌గా పనులు చేయడం అయినా అవ్వచ్చు. ఇవేవైనా సరే ఒక పర్సన్ లైఫ్‌లోని డౌన్‌ఫాల్‌ని ఇండికేట్ చేస్తాయన్నమాట. సో, అలాంటి వాటికి మీరు ముఖ్యంగా దూరంగా ఉండాలి. ఎందుకంటే నెక్స్ట్ మంత్ మీ లైఫ్ ఏమి కూడా అంత పీస్‌ఫుల్‌గా ఉంటుంది. ఆర్ మీరేంటంటే కొంత ప్రీవియస్ మంత్స్‌తో కంపేర్ చేస్తే ఫ్రీగా ఉంటారు అని చెప్పడానికైతే లేదు. ఆఫ్‌కోర్స్ కొన్ని గుడ్ థింగ్స్ జరుగుతాయి. బట్ స్టిల్ మీరు ఆలోచించే వే కానీ, మీరు థింగ్స్‌ని హ్యాండిల్ చేసే వే కానీ నెగెటివ్‌గా ఉంటే తొందరగా ఎఫెక్ట్ అవుతారండి. మీ చుట్టూ ఉన్నవాళ్ళు ఏ విధంగా ఎఫెక్ట్ అవుతారో నాకైతే తెలీదు కానీ, మీరు మాత్రం ఎఫెక్ట్ అవుతారు. అక్కడి వరకైతే నో డౌట్. అండ్ ఇంకొకటేంటంటే నెక్స్ట్ మంత్ మీలో ఎవరైనా మ్యాచెస్ చూసుకుంటున్నట్టయితే కొంచెం వ్యక్తుల్ని స్టడీ చేయండి కరెక్ట్‌గా. బట్ డెఫినెట్‌గా మీకేంటంటే వర్కౌట్ అవ్వడానికి ఛాన్స్ ఉందండి. ఒక పర్సన్ అయితే మీ లైఫ్‌లోకి వస్తారు. వాళ్ళు మీ డెస్టిన్డ్ పార్ట్నర్ అని చెప్పొచ్చు. సో, ఈ పర్సన్‌తో మీ లైఫ్ ఏంటంటే కొంత బెటర్‌గా కూడా ఉంటుంది. అయితే వ్యక్తుల్ని కంప్లీట్‌గా స్టడీ చేయకుండా అలాంటి డెసిషన్ మాత్రం తీసుకోవద్దు. బట్ నెక్స్ట్ మంత్ మాత్రం మ్యాచ్ ఫిక్స్ అవ్వడం కానీ, ఆర్ మీ లైఫ్‌లోకి ఒక న్యూ పర్సన్ రావడం కానీ, ఆర్ కొంత థింగ్స్ ఏంటంటే డిఫరెంట్‌గా ఉండడం కానీ, రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో ఇలాంటివి మాత్రం జరుగుతాయి. ఇదైతే మీరు పాజిటివ్‌గా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. వర్కౌట్ అవుతుందనే చెప్పాలి. కొంచెం అంటే వేరే విషయాల్లో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీరు చాలా మెచ్యూర్డ్ పర్సన్ అండి. చాలా బ్యాలెన్స్‌డ్‌గా థింక్ చేస్తారు. ఏది కరెక్ట్ అయితే అదే చేయడానికి ట్రై చేస్తారు. నెగెటివ్‌గా థింక్ చేయడం కానీ, నెగెటివ్‌గా చేయడం కానీ ఇలాంటివి చెయ్యరు కానీ, కాకపోతే మనిషి ఎమోషన్స్ ఎప్పుడు ఎలా ఉంటాయో తెలీదు కదా! వాళ్ళ సిట్యుయేషన్స్ వాళ్ళని ఏ విధంగా మారుస్తాయో తెలీదు కదా! ఇలానే మీరుంటారు. బట్ ఇప్పుడు ఎందుకో గాని మీరేంటంటే మీ లైఫ్‌లో చేంజెస్ కోరుకుంటున్నారు. మీరేంటంటే సిట్యుయేషన్స్ కొన్ని కంట్రోల్ చేయాలని చూస్తున్నారు. ముందు మీరిలా లేరు. బట్ ఇప్పుడు మీ పరిస్థితి అలా ఉంది కాబట్టి మీ ఆలోచనలు కూడా ఈ విధంగా ఉన్నాయి. ఇది డెస్పరేషన్ అండి. అయితే మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే మీ లైఫ్‌లో చేంజెస్ వస్తున్నాయి. మీరు అవునన్నా, కాదన్నా ఎనర్జీస్ అనేవి చాలా ఫాస్ట్‌గా మూవ్ అవుతున్నాయి. ఒక 2 మంత్స్‌లో మాత్రం మీ లైఫ్ ఏంటంటే మీరు అనుకున్న దానికంటే కూడా చాలా డిఫరెంట్‌గా చేంజ్ అవుతుందనైతే నేను చెప్పగలను. బట్ ఈ గ్యాప్‌లో మాత్రం మీరు హోప్‌లెస్‌గానే ఫీల్ అవుతారు. ఎక్కడా మీకు ఏది వర్కౌట్ అయినట్టుగా లైఫ్‌లో ఆ లైట్‌ని చూస్తారు అనేలాగైతే అనిపించదు. బట్ 2 మంత్స్‌లో మాత్రం యూనివర్స్ మీ లైఫ్‌లో ఉన్న క్వెషన్స్ అన్నింటికి కూడా ఆన్సర్ అయితే చేస్తుంది. సో, ఈ ఆన్సర్స్ కోసం వెయిట్ చేయండి. మీ వైపు నుంచి మీరు చేయాల్సింది చేయండి. అండ్ సిట్యుయేషన్స్‌ని కంట్రోల్ చేయాలని చూడొద్దు. వచ్చే చేంజెస్‌ని యాక్సెప్ట్ చేయాలి అన్నట్టే ఉండండి. ఎందుకంటే కంట్రోల్ చేయడం వేరు, యాక్సెప్ట్ చేయడం వేరు. రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. సో, మీరేంటంటే సిట్యుయేషన్స్‌ని కంట్రోల్ చేయాలి అనుకుంటే ఆ డార్క్‌నెస్‌లోనే అలా ఉంటారు. ఎందుకంటే యూనివర్స్ కూడా అంత ఈజీగా కోఆపరేట్ చేయదండి. సో, మీరెప్పుడైతే సిట్యుయేషన్స్‌లో చేంజెస్ వస్తున్నాయి. ఆర్ మీరేంటంటే ఒక వేలో ముందుకు వెళ్తున్నారు. సో, ఇవి యాక్సెప్ట్ చేయాలి తప్పదు. మన వైపు నుంచి మనం ఏంటంటే ఇక్కడి వరకే చేయగలము అని మీరేంటంటే చేయాల్సింది చేస్తే మాత్రం డెఫినిట్‌గా ఒక 2 మంత్స్‌లో మాత్రం మీకు ఆన్సర్స్ అన్నీ కూడా దొరుకుతాయండి. సర్ప్రైజెస్ కూడా ఉంటాయి. నాకు తెలిసి నెక్స్ట్ 2 మంత్స్ కొంచెం మేబీ డిఫికల్ట్‌గా ఉండొచ్చు. ఎందుకంటే మీకు ఏం జరుగుతుంది? ఎటు వెళ్తున్నారు? మీ లైఫ్‌లోని మీకేంటంటే కొంత క్లారిటీ లేకపోవడం, అంటే రిపీటెడ్‌గా కొంత సిట్యుయేషన్స్ ఫేస్ చేయడం, కొన్ని డిస్టర్బెన్సెస్ ఉండడం, ఇలాంటివి జరగడం వల్ల మీరేంటంటే స్టక్ అయిపోయినట్టు ఫీల్ అవుతూ ఉండొచ్చు. ఆర్ కొంత డిసప్పాయింట్ అవుతూ ఉండొచ్చు. బట్ ఏం అవసరం లేదండి. థింగ్స్ ఏంటంటే వర్కౌట్ అవుతాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కొన్ని మీరు
లాసెస్ కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. సో, అందుకే జాగ్రత్తగా ఉంటే మంచిది. ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న, ఏదైనా పర్చేస్ చేయాలి అనుకున్న చేయొచ్చు కానీ, అక్కడ నీడ్ ఉందంటేనే చేయడం అయితే మంచిది. లేకపోతే మాత్రం డ్రాప్ అయితే మంచిది. ఎందుకంటే సమ్ లాసెస్ అనేవి కనిపిస్తున్నాయి. అది పర్సనల్ లాస్ అయినా అవ్వచ్చు, ప్రొఫెషనల్‌గా అయినా కొంత లాస్ అవ్వచ్చు, ఆర్ ఫినాన్షియల్‌గా అయినా అవ్వచ్చు. ఏదైనా సరే అందుకే చెప్తున్నాను కదా! అన్ని రకాలుగా కూడా మీ వరకైతే మాత్రం మీరు ఛాన్సెస్ తీసుకోవడానికి ట్రై చేయొద్దు. సేఫ్‌గానే మీరేంటంటే ఎక్కడి వరకు చేయగలరో అక్కడి వరకు చేయడం అయితే మంచిది. సో, మీ కార్డ్స్‌లోనే అలాంటి ఎనర్జీ ఉంది. ఈవెన్ మీకొచ్చిన కార్డ్ కూడా చూసారు కదా! దుర్గాదేవి కార్డొచ్చింది. సో, దుర్గమ్మ ఆశీస్సులయితే మీ మీద ఉన్నాయి. ఈ దసరా నుంచైనా సరే మీ లైఫ్ ఏంటంటే మంచిగా మారుతుందనే మీరేంటంటే నమ్మండి. ఆవిడకి ప్రతిరోజు కూడా ప్రేయర్స్ అయితే ఆఫర్ చేయండి. మీరు ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు కూడా అమ్మవారిని గుర్తు చేసుకొని మీరు చేయాలి అనుకుంది చేస్తే మంచిదండి. మనల్ని నడిపించేది కూడా ఆవిడే. ఏదైనా సరే మన లైఫ్‌లో మంచిగా జరగాలి అన్నా సరే ఆవిడ ఆశీస్సులుంటేనే జరుగుతుంది. సో, మీ మీద ఆవిడ ఆశీస్సులైతే ఉంటాయి. కాకపోతే మీకు మీరుగా కొన్ని ఆలోచించుకొని చేసే పనుల వల్ల కూడా మీరు ఎఫెక్ట్ అవుతూ ఉండొచ్చు. మీ వరకు మీరు చేయాల్సింది చేయండి. ఆ తర్వాత అంతా ఆవిడే చూసుకుంటారు. అంతా కూడా మీ లైఫ్‌లో ఆవిడే మారుస్తారు. సో, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే ఈ కార్డ్ మీకొచ్చిందో నేను క్లియర్‌గా చెప్తున్నానండి. దసరా ముందు ఇలాంటి కార్డొచ్చింది కాబట్టి ఖచ్చితంగా అమ్మవారైతే మిమ్మల్ని అనుగ్రహించారనే చెప్పాలి. సో, మీరొకటి గుర్తుపెట్టుకోండి. ఈ నవరాత్రుల్లోని మీ వరకు మీరు అంటే చేయాల్సినవన్నీ చేస్తూ ఉండండి. బట్ ఒక్కసారైనా సరే టెంపుల్‌కి వెళ్లి విజిట్ చేయడానికి ట్రై చేయండి. అలానే దసరా రోజు కూడా మీకు అవకాశం ఉంటే వెళ్ళండి. వెళ్లి ప్రేయర్స్ అయితే ఆఫర్ చేయండి. ఖచ్చితంగాను మీ లైఫ్‌లో ఉన్న నెగటివిటీ క్లియర్ అవుతుంది. అండ్ మీరు కొన్ని ఫేస్ చేస్తున్నారు కదా! ఇవి కూడా మీరనుకున్న దానికంటే కూడా బెటర్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవుతాయి. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.